విలువైన వాక్య భాగం నుంచి ఈ ఉదయకాల సమయంలో డినామినేషనలిజం ఇన్ ద మెసేజ్ చర్చెస్, అంటే వర్తమాన సంఘాల్లో ఉన్నటువంటి డినామినేషన్ ఆత్మ. అదేంది వర్తమాన సంఘంలో డినామినేషన్ ఏంటి? అవే సో వర్తమాన సంఘంలో కూడా డినామినేషన్ పనిచేస్తుంది. ఎందుకనంటే మనకి 7 సంఘకాలాలు తెలుసు. 7 సంఘకాలాల్లో 7 ముద్రలు పనిచేసినాయి. 7 సంఘకాలాల్లో 4 ముద్రలు పనిచేసాయి. ఓకే, ఈ 4 ముద్రలో మొదటి ముద్ర ఏంటి? తెల్లని గుర్రం. రెండవ ముద్ర ఎర్రని గుర్రం. మూడవ ముద్ర నల్లని గుర్రం. ఓకే, సో మొదటి 3 సంఘకాలాల్లో మొదటి గుర్రం పనిచేసింది, మొదటి 2 సంఘకాలాలు. ఓకే, తర్వాత 2 సంఘకాలాల్లో రెండవ గుర్రం పనిచేసింది. ఆమె తర్వాత సంఘకాలంలో ఓకే మూడవ గుర్రం పనిచేసింది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి 7వ సంఘకాలంలో ఆమె ఈ కాలంలో పనిచేస్తున్నటువంటి గుర్రం ఏంటి అని అంటే పాండురవర్ణ గుర్రం. అంటే పాండురవర్ణ గుర్రం అంటే ఏదో కాదండి, ఈ మూడిటి కలిసిన గుర్రం పాండురవర్ణ గుర్రం. ఆమె అంటే ఈ కాలంలో ఏం పనిచేస్తాయి? తెల్ల గుర్రం పనిచేస్తాయి, ఎర్ర గుర్రం పనిచేస్తాయి, నల్ల గుర్రం పనిచేస్తాయి. ఈ 3 పనిచేసేటువంటి సమయం మనం ఉన్నాం. ఓకే, అదే సో ఇప్పుడు తెల్ల గుర్రం పనిచేసే సమయంలో డినామినేషన్ అనేవి ఏర్పడ్డాయి. సో డినామినేషన్ స్పిరిట్ అనేది ఒకరంటే ఒకరు పడకుండా ఉండేవాళ్ళు. ఓకే, లూథర్ కాలంలో ఆ డినామినేషన్స్ అనేవి స్టార్ట్ అయినాయి. ఓకే, సో స్టార్ట్ అయినప్పుడు తెల్ల గుర్రం కాదండి. ఓకే, సో ఆ తర్వాత లూథర్ కాలంలో డినామినేషనలిజం అనేది స్టార్ట్ అయింది. అంటే ఒకరంటే ఒకరికి పడేది కాదు. ఓకే, సో అటువంటి ఆత్మ ఇప్పుడు పనిచేస్తుంది. మళ్ళీ ఎక్కడ పనిచేస్తుంది అంటే ఈ గడి వర్తమానంలో పనిచేస్తుంది, వర్తమానం నమ్మే వాళ్ళ మధ్యలో పనిచేస్తూ ఉంది. కాబట్టి దాని గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం మనకు ఉన్నది. దాని గురించి ఎందుకు తెలుసుకోవాలి అని అంటే దాని నుంచి బయటపడటం కోసం. ఆమేన్. సో కాబట్టి ఈరోజు అంశం ఏంటంటే వర్తమాన సంఘంలో ఉన్నటువంటి డినామినేషన్ ఆత్మ. దానిలో ఈరోజు మనం కాల్వినిజం గురించి మాట్లాడుకుంటున్నాం. ఓకే, సో కాల్విన్ అనే ఎవరు అని చెప్పంటే నేను అంతకుముందు చెప్పాను, లూథర్ ఉన్నాడు. లూథర్ తర్వాత ఆయన శిష్యులు వచ్చారు. ఆయన శిష్యులు ఎవరు అని అంటే కాల్విన్ అలాగే zwingli. ఓకే, సో ఈ కాల్విన్ zwingli ఏం చేశారంటే లూథర్ యొక్క వర్తమానం తీసుకుందని ఎక్స్ట్రీమ్కి తీసుకెళ్ళిపోయారు. ఏంటి ఆ ఎక్స్ట్రీమ్ అని అంటే ప్రియ సోదరి సోదరులారా, వాళ్ళు ఏమన్నారంటే దేవుని యొక్క ప్రతి మనుష్యుడు కూడా కృప వల్లే రక్షించబడతాడు. ఓకే, సో విశ్వసించినప్పుడు మనము పరిశుద్ధాత్మని పొందుకున్నాం అని వాళ్ళు బోధించారు. ఓకే, సో కాబట్టి దాన్ని తీసుకొని వాళ్ళు ఏమంటారంటే మనము నమ్ముతున్నాం కాబట్టి సౌండ్ గురించి తగ్గించు, మనం నమ్ముతున్నాం కాబట్టి నమ్మినప్పుడే మనం పరిశుద్ధాత్మని పొందేసుకున్నాం. ఎందుకని ఈ సౌండ్ వస్తుంది? హల్లెలూయా. కాబట్టి సో కాల్వినిస్టు అంటే వెస్లీ వచ్చేంత వరకు కూడా ఎవరున్నారంటే కాల్వినిస్టులు ఉన్నారు. ఓకే, వాళ్ళు బోధించిన బోధ ఏమిటి అని అంటే ప్రియ సోదరి సోదరులారా, వాళ్ళు ఏమన్నారంటే ప్రవక్త అన్నాడు దేర్ ఈస్ 2 మ్యారేజ్ అండ్ డివోర్స్ అనే వర్తమానంలో, ప్రవక్త వివాహం మరియు పరిత్యాగం అనే వర్తమానంలో 68వ పేరాలో యాక్చువల్గా ఈ మెసేజ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, మనందరికీ అవసరమైంది. ఓకే, కానీ టైం ఎక్కువైంది, అయినా సరే కొంచెం ఓపిక ఉండండి. సో నేను దేవుడు ఎంతసేపు నడిపిస్తాడో అంతసేపు నడుస్తాను. ఆ తర్వాత మిగిలితే మళ్ళీ నెక్స్ట్ వీక్ కంటిన్యూ చేద్దాం. ఓకే, సో ఉన్న కొద్దిసేపు అయినా సరే మీరు జాగ్రత్తగా శ్రద్ధగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఓకే, రైట్. సో ఎక్కువ కోర్స్ చదువుతూ ఉంటాను, చదివినా సరే మీరు శ్రద్ధగా వినండి. సో ఖచ్చితంగా ఇది మనకు అవసరమైనటువంటి విషయాలు. ఓకే, రైట్. సో మ్యారేజ్ అండ్ డివోర్స్, వివాహం మరియు పరిత్యాగం అనేటువంటి వర్తమానం 65వ సంవత్సరంలో బోధించే ప్రవక్త 68వ పేరాలో ప్రవక్త అంటున్నాడు ఇట్ ఈస్ జస్ట్ లైక్ టుడే దేర్ ఈస్ 2 గ్రేట్ స్కూల్స్ ఆఫ్ డాక్ట్రిన్ ఇన్ ద చర్చ్. ఈ రోజు లాగే ఆ రోజు కూడా ఏమున్నాయి? 2 ఆలోచన విధానాలు ఉన్నాయి.
ఏమిటి అని అంటే, వన్ ఆఫ్ దమ్ ఈస్ కాల్వినిజం, వాళ్ళలో ఒకళ్ళు కాల్వినిజం, అండ్ ఇంకోటి ఆర్మినియనిజం. ఓకే, కాల్వినిస్టులు ఉన్నారు, ఆర్మినియనిజంలో ఉన్నారు. ఓకే, వన్ ఆఫ్ దమ్ ఈస్ లీగలిస్ట్, ది అదర్ వన్ ఈస్ గ్రేస్. ఒకళ్ళు వచ్చి ఏమంటారంటే లీగలిస్ట్, అంటే లేఖనాల్లో వీళ్ళు మత ప్రవిష్టులు అన్నమాట. ఓకే, మతనిష్ట కలిగిన వాళ్ళు. లీగలిస్ట్ అంటే మతనిష్ట కలిగిన వాళ్ళు. ఇంకొకళ్ళు ఏంటంటే కృప. సో దేవుడు కృప చూపించి రక్షించాడు కాబట్టి నేను ఏం చేసినా పర్వాలేదు. ఓకే, ఈ రెండు ఆలోచన విధానాలు ఉన్నాయి. అండ్ వీ కమ్ టు ఫైండ్ అవుట్ దట్ ద పీపుల్ హూ బిలీవ్ ఇన్ గ్రేస్, ద కాల్వినిస్ట్, దే సే, ఇప్పుడు కృపలో విశ్వాసించినటువంటి కాల్వినిస్టులు ఏమంటారంటే, బ్లెస్ గాడ్, ఇట్ డోంట్ హర్ట్ మీ టు స్మోక్. దేవుడికి స్తోత్రం, నేను సిగరెట్ తాగినా సరే ఏం కాదు నాకు, ఎందుకంటే కృప ఆల్రెడీ నన్ను కప్పేసింది. కృప ద్వారా దేవుడు నేను ఆల్రెడీ రక్షించాడు కాబట్టి నేను సిగరెట్ తాగినా ఏం కాదు. అంటే ఏంటి, వీళ్ళు బాప్తిసం తీసుకొని సిగరెట్ తాగుతున్నారు. ఎందుకని అంటే కాల్వినిస్ట్ ఏం బోధించాడంటే, మీరు కనుక ఒక్కసారి కృప ద్వారా రక్షించబడితేగా చివరి వరకు రక్షించబడినట్టే, మీ రక్షణ అయితేగా పోదు. కాబట్టి బ్లెస్ గాడ్, డోంట్ హర్ట్ మీ టు స్మోక్, ఇట్ డోంట్ హర్ట్ మీ టు డ్రింక్. సో తాగేవాడు నాకేం కాదు, ఐ కెన్ డూ దీస్ థింగ్స్, ఐ హావ్ గాట్ ఎటర్నల్ సెక్యూరిటీ. ఇవన్నీ చేస్తూ నేను నిత్యం భద్రత కలిగి ఉన్నాను, అంటే దేవుడు నన్ను నరకం లేయడు. ఎందుకంటే దేవుడు ఆల్రెడీ నాకు కృప చూపించి నన్ను రక్షించాడు, నేను బాప్తిసం తీసుకున్నాను కాబట్టి ఇక నేను ఏం చేసినా పర్వాలేదు, ఎందుకంటే నేను నిత్య భద్రత కలిగి ఉన్నాను. అంటే నేను నమ్మినప్పుడే పరిశుద్ధాత్మ బోధిస్తున్నాడు ఎవరు, కాల్విన్. దానివల్ల ఎలాంటి పరిణామాలు వచ్చినాయి, ఆ సంఘంలో వాళ్ళు ఏం చేస్తారంటే తాగుతున్నారు, పొగ తాగుతున్నారు, సిగరెట్లు తాగుతున్నారు, మందు తాగుతున్నారు, అన్ని పనులు చేస్తున్నారు. దేవుని స్తోత్రం, నేను రక్షించబడ్డానంట. ఓకే, సో కాబట్టి ఇది కాల్వినిస్టులు చేస్తున్నటువంటి, అంటే వాళ్ళలో ఉన్నటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ అనేవి అలాగే ఉన్నాయి. వాళ్ళు పేరుకి బాప్తిసం తీసుకునే వాళ్ళే, పేరుకి క్రైస్తవులే, చర్చికి వచ్చేవాళ్ళే, కానీ వాళ్ళలో బ్యాడ్ హ్యాబిట్స్ అనేవి, వాళ్ళ యొక్క అలవాట్లు అనేవి ఇంకా మారలా. వాళ్ళు ఎవరంటే కాల్వినిజం ఫాలో అయ్యేవాళ్ళు, కాల్వినిస్టులు అన్నమాట. ఓకే, ఆ తర్వాత ద సర్పెంట్ సీడ్ అనే వర్తమానంలో, సర్పసంతాన వర్తమానంలో 68వ పేరాలో ప్రవక్త అంటున్నాడు, బ్యాప్టిస్ట్ కమింగ్ బ్యాప్టైజ్ ఏ కపుల్ ఓవర్ దేర్ ఇన్ ఇమ్మర్సింగ్ అండ్ ద ప్రీచర్ బాప్టైజ్ దెమ్. బాప్టిస్టులు వచ్చి బాప్టిజం ఇచ్చారు. ఆ బాప్టిజం ఇచ్చిన తర్వాత వాళ్ళలో 9 out of 10 స్మోక్ సిగరెట్స్. 10 మంది బాప్టిజం తీసుకుంటే 9 మంది సిగరెట్లు అవుతున్నారంట. బాప్టిజం తీసుకున్న తర్వాత గో బ్యాక్ అవుట్ అండ్ స్టాండ్ అవుట్ దేర్ అండ్ ప్లే కార్డ్స్, బంక్ ఓవర్, బయటికి వెళ్ళిపోయి పేకాట ఆడుతున్నారంట, బయటికి వెళ్ళిపోయి పబ్బుల్లో తిరుగుతున్నారంట, రాత్రంతా ఆట ఆడుతున్నాడు, రన్ అరౌండ్ అండ్ క్రూపుల్ బిజినెస్ డీల్స్, తప్పనేటువంటి దొంగతనంగా వాళ్ళు బిజినెస్ చేస్తున్నారంట. ఓకే, అండ్ ఆల్ ఉమెన్ వేరింగ్ షార్ట్స్ అవుట్ హియర్. బాప్తిజం తీసుకున్న స్త్రీలేమో షార్ట్లు వేసుకుని తిరుగుతున్నారంట బయట. రన్నింగ్ అరౌండ్ ఇన్ ద స్ట్రీట్స్, వీధులు తిరుగుతూ ఉన్నారు, వాళ్ళ జుట్టు కట్టించుకుంటున్నారు, సిగరెట్లు తాగుతున్నారు స్త్రీలు. అండ్ లిటిల్ స్టిచ్ అండ్ స్ట్యూ పార్టీస్, వాళ్ళకి మధ్యలో పార్టీలు ఉంటున్నారు, తాగే పార్టీలు. అండ్ టెల్లింగ్ డర్టీ జోక్స్, చెడ్డ జోక్స్ చెప్పుకుంటూ ఉన్నారు వాళ్ళు. యూ కాల్ దట్ క్రిస్టియానిటీ, మీరు దాన్ని క్రైస్తవం పిలుస్తారా అనే ప్రవక్త. అండ్ యూ థింక్ యూ గాట్ ఎటర్నల్ సెక్యూరిటీ, ఈ విధంగా జీవిస్తూ మీరు నిత్య భద్రత కలిగినారని అనుకుంటున్నారా? యు ఆర్ గోయింగ్ టు హెల్ లైక్ దట్. ఆ విధంగా మీరు అనుకుంటూ, మీరు క్రైస్తవులు, మాకు నిత్య భద్రత ఉంది, దేవుడు రక్షించాడని చెప్పి అనుకుంటూ ఈ కార్యాలు చేస్తూ మీరు ఎక్కడికి వెళ్తారంటే నరకానికి వెళ్తారని ప్రవక్త అంటాడు. ఆమేన్. కాబట్టి ప్రియ సోదరి సోదరా, బాప్తిసం తీసుకున్నటువంటి మనము ఒకవేళ ఇంకా అటువంటి కార్యాలు చేస్తా ఉంటే, ఇంకా తిరుగుతున్నాం, ఇంకా ప్యాక్ ఆడుతున్నాం, ఇంకా జోదం ఆడుతున్నాం, ఇంకా వ్యభిచారం చేస్తామో, అటువంటి కార్యాలు చేస్తూ దేవుడు రక్షించాడు, బాప్తిసం తీసుకున్నాడు కాబట్టి నేను రక్షణ పొందాను అని చెప్పి అనుకుంటే, ప్రియ సోదరి సోదరు, మనం ఎక్కడున్నామంటే మన లోపల కాల్వినిజం పనిచేస్తా ఉంది, కాల్విన్ బోధ మనకి ఇంకా పనిచేస్తా ఉంది. కాబట్టి మనం అటువంటి కార్యాలు చేయకూడదు. దట్ ఈస్ నాట్ ఇటర్నల్ సెక్యూరిటీ, అది నిత్య భద్రత కాదు. బట్ when a man is born again of the Holy Ghost, మరి ఎప్పుడు నిత్య భద్రత అని అంటే, నువ్వు తిరిగి జన్మించినప్పుడు నిత్య భద్రత, నువ్వు
పరిశుద్ధాత్మ చేత తిరిగి జన్మించినప్పుడు అప్పుడు నువ్వు నిత్యంగా భద్రపరచబడినట్టు లెక్క. ఆమేన్. అంతేగాని నువ్వు నమ్మి బాప్తిస్మం తీసుకున్నట్టే నువ్వు రక్షించబడినట్టు కాదు, భద్రపరచబడినట్టు కాదు. నువ్వు సరైనటువంటి జీవితం జీవించాలి, ఆ తర్వాత పరిశుద్ధాత్మ చేత తిరిగి జన్మించాలా, అప్పుడు నువ్వు నిత్యంగా భద్రపరచబడతావు. ఆమేన్. అలాగే ఇంటర్నల్ సెక్యూరిటీ గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళందరూ కూడా డీమనాలజీ, ఫిజికల్ రియల్ అనే వర్తమానంలో దైవ శాస్త్రం, భౌతిక రియల్, భౌతిక ప్రపంచం అనే వర్తమానంలో ప్రవక్త అన్నాడు, ఐ బిలీవ్ దిస్ ఇన్ సెక్యూరిటీ. సెక్యూరిటీలో అంటే భద్రతలో నాకు నమ్మకం ఉంది, దేవుడు భద్రపరుస్తాడు. ఐ బిలీవ్ ద చర్చ్ హ్యాస్ ఇటర్నల్ సెక్యూరిటీ. సంఘానికి నిత్య భద్రత ఉందని నేను నమ్ముతున్నాను. సంఘానికి నిత్య భద్రత ఉంది. ఎనీ రీడర్ ఆఫ్ ద బైబిల్ నోస్ దట్. బైబిల్ చదివే ఏ వ్యక్తికి ఆ విషయం తెలుసు. బికాస్ గాడ్స్ ఆల్రెడీ సెడ్ ఇట్ వుడ్ అపియర్ యాండర్ వితౌట్ బ్లెమిష్. ఎందుకనంటే ముడత, మచ్చ, నాడు, కళంకం లేనటువంటి ఒక సంఘం అనేది చివరిలో ఈ భూమి మీద రాబోతుందని చెప్పి దేవుడు ముందుగానే చెప్పాడు. ఆమేన్. దట్ ఈస్ రైట్. దెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి దేర్. కాబట్టి ఆ సంఘం ఖచ్చితంగా ఇక్కడ ఉండబోతుంది. అంటే ఎవరికి నిత్య భద్రత అని అంటే ఆ సంఘం ముడత, మచ్చ, డాగు, కళంకం లేనటువంటి సంఘం ఏదైతే ఉందో ఆ సంఘంలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి నిత్య భద్రత. ఆమేన్. అర్థమైందా? సో మనం కాదు నిత్య భద్రత, సంఘం ఒకటి ఉంది. ఆ సంఘం అనేది నిత్య భద్రత కలిగినది. ఇప్పుడు నువ్వు నేను నిత్యం భద్రపరచబడాలంటే, నువ్వు రక్షించబడాలంటే నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు ఆ సంఘంలోకి పోవాలి, ఆ సంఘంలో సభ్యుడు అవ్వాలి. ఆమేన్. ఆ సంఘంలో ఎలా సభ్యుడు అవుతాము? పరిశుద్ధాత్మ ద్వారా. ఆమేన్. అదే ప్రవక్త ద చర్చ్ ఈస్ ఇటర్నల్లీ సెక్యూర్. సంఘం అనేది నిత్యము భద్రపరచబడింది. నౌ ఆర్ యు ఇన్ ద చర్చ్ ఈస్ ద నెక్స్ట్ థింగ్. ఇప్పుడు నువ్వు ఆ సంఘంలో ఉన్నావా లేదా తర్వాత సంగతి. సంఘం అయితే సంఘానికి అంటే దేవుడి సంఘానికి, ఎన్నుకోబడిన సంఘానికి మాత్రం నిత్య భద్రత ఉంది. అది ఇప్పుడు అసలు సంగతి ఏంటంటే నువ్వు ఆ చర్చిలో ఉన్నావా లేదా, ఆ సంఘం నువ్వు సభ్యుడిగా ఉన్నావా లేదా. ఓకే, ఇఫ్ యు ఆర్ ఇన్ ద చర్చ్ ఆల్ రైట్, యు ఆర్ సెక్యూర్డ్ విత్ ద చర్చ్. నువ్వు కనుక సంఘంలో ఉంటే, సభ్యుడు అయితే, ఈ బిల్డింగ్ లో కాదండి, ఓకే, ఇక్కడ ఉన్నటువంటి సంఘంలో సభ్యుడు కావడం కాదు, సార్వత్రిక వధువు సంఘంలో బాగా అవ్వాలి. యేసుక్రీస్తు శరీరము ఆ సంఘమే ఉన్నది. యేసుక్రీస్తు శరీరము బాగా అవ్వాలి. హల్లెలూయా. కాబట్టి అండ్ అలా భాగమైనప్పుడు నువ్వు నిత్యము భద్రపరచబడ్డావు. అండ్ హౌ డు యూ గెట్ ఇన్ ద చర్చ్? నీవు సంఘంలోకి ఏ విధంగా వస్తావు? ఇప్పుడు అది సమస్య. సంఘంలోకి ఎలా వెళ్తాం? ఒక సంఘం ఉంది, ఆ సంఘంలో ఉంటే భద్రపరచబడతాం. ఇప్పుడు ఆ సంఘంలోకి వెళ్ళేది ఎలా? ఆ సంఘంలోకి పోవడానికి మార్గం ఏంటి అని అంటే ప్రవక్త అన్నాడు, బై వన్ స్పిరిట్ వీఆర్ ఆల్ బ్యాప్టైజ్డ్ ఇంటూ వన్ బాడీ. మనందరం కూడా ఒక్క ఆత్మ ద్వారా ఒక్క శరీరంలోకి మనము బాప్తిసం పొంది ఉన్నాము. కాబట్టి ఆ నిత్య భద్రత కలిగినటువంటి నీవు నిత్య భద్రత కలిగి ఉండాలంటే నిత్య భద్రత కలిగినటువంటి సంఘం ఒకటి ఉంది, అదే యేసుక్రీస్తు యొక్క శరీరమైనది. నీవు ఆ శరీరంలో ఉన్నప్పుడే నువ్వు భద్రత కలిగి ఉంటావు. ఆమేన్. అలా ఉండాలంటే నువ్వేం చేయాలంటే పరిశుద్ధాత్మ పొందుకోవాలా. ఆమేన్. అండ్ దట్ బాడీ గాడ్ జడ్జ్డ్ ఎట్ కల్వరీ వాస్ ద బాడీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆ శరీరం ఏదో కాదు, యేసు శిలువలో దేవుడు తీర్పు తీర్చినటువంటి యేసుక్రీస్తు శరీరమైనది. ఆమేన్. సో అండ్ వీఆర్ బాప్టైజ్డ్ ఇంటూ దట్ బాడీ బై వన్ స్పిరిట్. మనం ఆ శరీరంలోకి ఒక్క ఆత్మ ద్వారా బాప్తిసం పొంది ఉన్నాము. ఆమేన్. వీ హ్యావ్ ఇటర్నల్ సెక్యూరిటీ యాజ్ లాంగ్ యాజ్ వీఆర్ ఇన్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. మనం ఎంతకాలం అయితే ఆ యేసుక్రీస్తు శరీరంలో ఉంటామో అంతకాలం కూడా మనం నిత్య భద్రత కలిగి ఉంటాము. ఆమేన్. ఇఫ్ యు గో అవుట్ బై యువర్ ఓన్ విల్. ఒకవేళ నువ్వు బయటికి వెళ్ళావా సంఘంలో నుంచి, యేసుక్రీస్తు శరీరం నుంచి బయటికి వెళ్ళావా, బయటికి వెళ్తే దేవుడు ఎప్పుడు నిన్ను బయటపడేయడు, నీ అంత నువ్వు పోతే తప్ప. ఆమేన్. కాబట్టి ఇక్కడ ఏంటంటే కాలనీస్లో అందరూ ఏమంటారంటే మేము బాప్తిసం పొందినప్పుడు, మేము నమ్మినప్పుడు మేము పొందేసుకున్నాము, మేము ఏం చేసినా మాకు ఏం అవదో, దేవుడు మనం రక్షించేసాడని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. అని ప్రవక్త ఏమంటాడంటే
నీవు పరిశుద్ధాత్మను పొందితేనే నువ్వు చర్చిలో ఉన్నట్టు, పరిశుద్ధాత్మ పొందితేనే నీవు నిత్య భద్రత కలిగి ఉన్నట్టు. అంతవరకు నీకు భద్రత అనేది లేదు. ఆమేన్. కాబట్టి ప్రియ సహోదరి సోదరా, మనం కేవలం బాప్తిసం తీసుకోవడంతో అంతటా అయిపోలేదండి. ఓకే, ఎందుకనంటే మనకు నిత్య భద్రత ఎప్పుడేనంటే పరిశుద్ధాత్మ పొందినప్పుడే. ఆమేన్. అలాగే ఈ కాల్విస్ట్ ఇంకా ఏం బోధించాడనంటే, ఒక్కసారి దేవుడు కృప చూపించాడా, ఇక ఆ కృప నేను విడిచిపోదు. ఆమేన్. ఒక్కసారి నీకు దేవుడు కృప చూపిస్తే ఇక నీకు ఆ కృప విడిచిపోదని బోధించాడు. ఆమేన్. చూడండి, డీమనాలజీ, రిలీజియస్ రియల్, దయ్యపు శాస్త్రము, మత సంబంధమైనటువంటి ప్రపంచం అనేటువంటి వర్తమానంలో ప్రవక్త 92 మాట్లాడుతున్నాడు. డోంట్ గో ఫ్రమ్ టూ ఫార్ ఓవర్ హియర్ ఆన్ ద కాల్వినిస్టిక్ సైడ్. కాల్వినిస్ట్ వెళ్ళినట్టుగా మరీ దూరం వెళ్ళిపోవాకండి. ఏమన్నాడు కాల్వినిస్ట్ అంటే, వన్స్ ఇన్ గ్రేస్ ఆల్వేస్ ఇన్ గ్రేస్. ఒక్కసారి నువ్వు కృపలోకి ప్రవేశించావా, నువ్వు ఎల్లప్పుడూ కృపలో ఉంటావు అని బోధించాడంట. ఆమేన్. బికాస్ యూ విల్ గెట్ ఇన్ డిస్గ్రేస్. ఆ విధంగా ఒక్కసారి కృప పొందుకుంటే ఇంక ఎప్పుడు కృప ఉంటుంది నాకు, ఇంక నేనేం చేసినా పర్వాలేదని చెప్పి నువ్వు అనుకున్నావా, ఆ కృప నీకు అపకృప అయిపోతుంది. ఆమేన్. కృప లేనిదానిగా నువ్వు దిగజారిపోయే పరిస్థితులకు నువ్వు వెళతావని చెప్పి ప్రవక్త మాట్లాడుతున్నాడు. సి నౌ జస్ట్ ఏ మూమెంట్, we will get time this week to bring that up and show you how level it is. So ఈ వారం నేను వచ్చి మాట్లాడుతున్నాను. బట్ డోంట్ థింక్ జస్ట్ బికాస్ యూ హావ్ డన్ సంథింగ్ రాంగ్ దట్ యు ఆర్ గాన్ ఫర్ ఎవర్. అయితే గుర్తుపెట్టుకోండి, ఒకవేళ నువ్వు తప్పు చేస్తే ఇక నిత్యం నశించిపోయినట్టు కాదు, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి దేవుని కృప చూపిస్తే నిత్యం కృప చూపించినట్టు కాదు, అలాగే ఒక్కసారి నువ్వు తప్పు చేస్తే ఇక నిత్యం నశించిపోయినట్టు కాదు. ఆమేన్. యు ఆర్ ఏ చైల్డ్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని యొక్క పిల్లవాడు ఉన్నావు. యు ఆర్ బోర్న్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని ఆత్మ చేత జన్మించి ఉన్నావు. యు ఆర్ సన్స్ అండ్ డాటర్స్ ఆఫ్ గాడ్. మీరు దేవుని కుమార్తెలు కుమారులు ఉన్నారు. అండ్ ద ఫ్రూట్స్ విల్ బేర్ రికార్డ్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. దేర్ యు ఆర్. సో నేను దేవుడి పిల్లవాడు అని చెప్పి ఊరకు చెప్పుకుంటే సరిపోదు. లోపల ఏది ఉండాలి, ఏది కనపడాలి, నాలో ఫలాలు కనపడాలి. ఆమేన్. సో నాలో ఫలాలు ఉన్నాయంటే దాని అర్థం ఏంటంటే నేను దేవుని కుమారుని కుమార్తెనై ఉన్నాను. ఆమేన్. కాబట్టి ప్రియ సహోదరి సోదరా, ఆ కాలనిస్టులు ఏమంటారంటే, కృప ఒకసారి చూపిస్తే నువ్వు ఆల్వేస్ కృప, ఎల్లప్పుడూ ఆ కృప అనేది విడిచిపోదు. ఓకే, సో మనం నమ్మాం కాబట్టి మనకి ఇటర్నల్ సెక్యూరిటీ ఉంది, నిత్య భద్రత అనేది ఉంది. కాబట్టి మనం ఏ తప్పు చేసినా సరే దేవుడిగా క్షమిస్తాడు. సో దేవుడు ఎప్పుడు కూడా కార్యాలయం చూసేవాడు కాదు, మన విశ్వాసం వైపు చూసేవాడు అని చెప్పి ఆ కాలనిస్ట్ ఏం చేశాడు, కాలనీ ఏం చేశాడు, ఆ బోధన ఎక్స్ట్రీమ్ తీసుకెళ్ళిపోయాడు. దానివల్ల అక్కడ ఉన్నటువంటి కాలనీ బోధనలు నమ్మే వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే, పేరుకు క్రైస్తవులే కానీ వాళ్ళందరూ కూడా తాగుబోతులుగా ఉన్నారు, పేరుకు క్రైస్తవులు అయిన వాళ్ళందరూ కూడా తిరుగుబోతులుగా ఉన్నారు, వాళ్ళందరూ కూడా పేకాడుతున్నారు, మద్యం తాగుతున్నారు. ఈ విధంగా రకరకాల లోకంలో ఉన్న అన్ని కార్యాలు చేస్తా ఉన్నారు. ఆమేన్. కానీ వాళ్ళు క్రైస్తవులు ఉన్నారు. కానీ ప్రియ సహోదరి సోదరా, ప్రవక్త అన్నాడు వీళ్ళిద్దరూ కూడా తప్పే. ఓకే, ఎవరు? కాల్వినిస్టులు తప్పే, అలాగే ఆర్మీనియన్లు కూడా తప్పే. అంటే పరిశుద్ధంగా జీవిస్తేనే దేవుడు స్వీకరిస్తాడు. ఆమేన్. మన పరిశుద్ధత మీదనే దేవుడు మనల్ని రక్షిస్తాడు తప్ప ఆయన కృప వల్ల మనల్ని రక్షించడం అని చెప్పేవాడు కూడా తప్పే. ఓకే, సో ప్రవక్త ఏంటంటే ఈ ఎక్స్పోజిషన్ ఆఫ్ 7 చర్చెస్, 7 సంఘకాలాలు వివరణ అనే వర్తమానంలో సార్దీసియన్ సంఘకాలం అనేటువంటి వర్తమానం ప్రవక్త అన్నాడు, హీ దట్ ఓవర్కమెత్ ఐ విల్ నాట్ బ్లాట్ అవుట్ హిస్ నేమ్ అవుట్ ఆఫ్ ద బుక్ ఆఫ్ లైఫ్. ఎవరైతే జయిస్తాడో వారి యొక్క పేరు నేను ఎంత మాత్రం కూడా జీవనం నుంచి తుడిచిపెట్టను అని బైబిల్లో మాట ఉంది. ఆ మాట తీసుకుంటారంట వాళ్ళు. ఎవరు? ఇద్దరు తీసుకుంటారంట. కాల్వినిస్టులు తీసుకుంటారు, ఆర్మీనియనిస్టులు తీసుకుంటారు. ఆమేన్. సో కాబట్టి ప్రవక్త అన్నాడు, ఆర్మీనియనిజం మేక్స్ ద విల్ ఆఫ్ ద ఫాదర్ నాట్ ఏ సోవరెన్ పర్పస్. సో దేవుని యొక్క చిత్తం అనేది సార్వభౌమాధికారం కలిగింది కాదని చెబుతాడంట ఆర్మీనియన్. దేవుడు తన సొంత ఇష్టానుసారంగా ఉండి రక్షించడం, నీవు జీవించే జీవితాన్ని బట్టి రక్షిస్తానని చెబుతాడంట ఆర్మీనియన్. ఆమె అర్థమవుతుందన్నమాట. మన రక్షణ అనేది ఎవరి మీద ఆధారపడి ఉంటుందట? ఎవరు చెప్తున్నారన్నమాట? ఆర్మీనియన్ చెప్తున్నాడు. ఏమనంటే నువ్వు పరిశుద్ధంగా జీవిస్తే దేవుడు రక్షిస్తాడు, పరిశుద్ధంగా జీవించకపోతే దేవుడు నరకం వేస్తాడు.
అంటే దేవుడు వదిలిపెట్టి నువ్వు ఎక్కువ మందిని చంపావు కాబట్టి నేను నిన్ను నరకం వేస్తా, నువ్వు కొంచెం మంచిగా జీవించావు కాబట్టి నేను పరలోకం వేస్తాను అంటావు, దేవుడు అట్లా అంటావు. కానీ ఆర్మీని అట్లా చదువుతున్నాడంట. కానీ దేవుడు ఎలా రక్షిస్తాడంటే దేవుని యొక్క ముందు నిర్ణయం ద్వారా రక్షిస్తాడు, దేవుని యొక్క ఎన్నిక ద్వారా రక్షిస్తాడు, దేవుని యొక్క కృప ద్వారా రక్షిస్తాడు. దేవుడు ఎవరిని రక్షించాలని అనుకుంటున్నా ఆయన రక్షిస్తాడు అంతే. వాడు పాపంలో ఉండని పరిశుద్ధంగా ఉండని వాడు ఎలాగైనా ఉండని ఆమేన్, అతన్ని మాత్రం రక్షించే బాధ్యత దేవుడు తీసుకుంటాడు. ఎందుకంటే దేవుడి యొక్క ఎన్నిక ఉంది కాబట్టి. హల్లెలూయా. కాబట్టి ఇక రక్షణ అనేది ఒకళ్ళు రక్షించబడటం ఒకళ్ళు శిక్షించబడటం అనేది ఎలా జరుగుతుంది అని అంటే దేవునికి నిర్ణయం ద్వారా జరుగుతుంది తప్ప, దేవునికి కృప ద్వారా జరుగుతుంది తప్ప మన యొక్క సొంత నీతి కార్యాల వల్ల జరగట్లేదు. కానీ ఆర్మీని దానికి వ్యతిరేకంగా బోధించాడు. అందుకోసం ప్రవక్త అంటాడు అది తప్పు అని ప్రవక్త అంటున్నాడు. ఆమేన్. కాల్వినిస్ట్ డూ నాట్ సీ దట్. కాల్వినిస్టులు దాన్ని చూడరు. కాల్వినిస్టులు ఏం చూస్తారు? దే సీ ఇన్ దిస్ వెర్ స్ట్రాంగ్ కన్సలేషన్ గివెన్ టు ద సఫరింగ్. సో నీ పేరు ఎంత మాత్రం తుడిచిపెట్టను అన్న మాటను తీసుకొని కాల్వినిస్టులు చాలా ఆనందం పొందుతారంట. ఆమేన్. అంటే ఇక నేను రక్షించబడ్డాను కాబట్టి నా పేరు ఎంత మాత్రం తుడిచేనని దేవుడు చెప్పాడు కాబట్టి ఇక నేను రావచ్చు, నేను తిరగచ్చు, నేను ఏమైనా చేయొచ్చు, ఓ దేవానికి స్తోత్రం అంటాడు. ఆమేన్. చూడండి, ఒకళ్ళు ఒకవైపు ఇంకొకళ్ళు ఇంకోవైపు. ప్రవక్త వాళ్ళిద్దరూ కూడా తప్పే. ఆమేన్. కాబట్టి ప్రియ సహోదరి సోదరులారా, కాల్వినిజం ఏం చేస్తా ఉంది అని అంటే మనకి బ్యాడ్ హ్యాబిట్స్, అంటే కాల్వినిస్ట్ బోధన ఎవరైతే నమ్ముతారో, అంటే మేము విశ్వసించినప్పుడే పరిశుద్ధాత్మ పొందుకున్నాము అని ఎవరైతే నమ్ముతారో వాళ్ళు వాళ్ళ లోపల బ్యాడ్ హ్యాబిట్స్ అలాగే ఉంటాయి. వాళ్ళు చెడ్డ అలవాట్లు పావు. ఓకే, అలాగే వాళ్ళు మేము నిత్యం భద్రపరచబడి ఉన్నాం కాబట్టి ఏ తప్పులైనా చేయొచ్చు అని అనుకుంటారు. ఆమేన్. అలాగే ఒక్కసారి దేవుడు కృప చూపించాడు కాబట్టి ఆ కృప ఎంత మాత్రం కూడా పోదని చెప్పి వాళ్ళు భ్రమలో ఉంటారు. అలాగే దేవుని యొక్క జీవ గ్రంథం నుంచి నా పేరు ఇంకెంత మాత్రం కూడా తుడిచిపెట్టబడుతుందని చెప్పి భ్రమలో వాళ్ళు ఉంటారు. కానీ ఇస్కరియోతు యూదా పేరు జీవ గ్రంథం నుంచి తుడిచిపెట్టబడింది. ఒకప్పుడు రాయబడింది, కానీ ఎప్పుడైతే అతను యేసుక్రీస్తుని అప్పగించాడో, ఆ 30 వెండి నాణాలకు ఎప్పుడైతే అమ్ముకున్నాడో అప్పుడు అతని పేరు తుడిచిపెట్టబడింది. ఆమేన్. కాబట్టి దేవుని యొక్క జీవ గ్రంథంలో ఉన్న పేర్లు తుడిచిపెట్టబడవచ్చు, పోవచ్చు వాటిలోంచి. కాబట్టి ఆ విషయాన్ని కాల్వినిస్టులు చూడలేకపోయారు. ఓకే, అలాగే ప్రియ సోదరి సోదరులారా, కాల్వినిస్టులు ఇంకా ఏం చేస్తా ఉన్నారు అని చెప్పంటే ఐ బిలీవ్ దట్ హౌ ద ఏంజల్ కేమ్ టు మీ అండ్ హిస్ కమిషన్. దేవుని దూత నా దగ్గర ఎలా వచ్చింది అనేటువంటి వర్తమానంలో ప్రవక్త అంటున్నాడు. సో ఇది అవసరం లేదు. ఓకే, రైట్. సో కాలును ఏమీ చూడలేకపోయాడు అని అంటే, కాలును ఏ విషయాన్ని గ్రహించలేకపోయాడు అని అంటే ప్రవక్త అంటున్నాడు సంఘక్రమం అనే వర్తమానంలో 5వ పేరాలో ప్రవక్త అంటున్నాడు వి బిలీవ్ ఇన్ జస్టిఫికేషన్ బై ఫెయిత్. రోమన్స్ 5:1, రోమీయుల రాసిన పత్రిక 5:1 వచ్చింది చెప్పినట్టుగా నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించును అన్నటువంటి వాక్యాన్ని మనం నమ్ముతాం. వి బిలీవ్ దట్ ఆఫ్టర్ ఎ పర్సన్ బీయింగ్ జస్టిఫైడ్ బై ఫెయిత్ హి హాస్ పీస్ విత్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. ఒక వ్యక్తి ఎప్పుడైతే విశ్వాసం ద్వారా నీతిమంతుడిగా తీర్చబడతాడో అప్పుడు యేసుక్రీస్తు తోటి మనకి ఒక రకమైనటువంటి శాంతి అనేది ఉంటుంది. ఓకే, బట్ ఇట్ ఈస్ పాసిబుల్, జాగ్రత్తగా రండి, కానీ ఇట్ ఈస్ పాసిబుల్ దట్ దిస్ సేమ్ పర్సన్, ఏ వ్యక్తి అయితే విశ్వసించాడో, ఏ వ్యక్తి అయితే నీతీకరించబడ్డాడో ఆ వ్యక్తే ఓకే కుడ్ హ్యావ్ హ్యాబిట్స్ సచ్ యాజ్ డ్రింకింగ్. అతడు తాగే అలవాటు ఉండొచ్చు. ఆమేన్. స్మోకింగ్, పొగ తాగుతూ ఉండొచ్చు. డూయింగ్ థింగ్స్ దట్ హీ షుడ్ నాట్ డూ, ఫిల్తీ హ్యాబిట్స్ ఆఫ్ ద ఫ్లెష్. అతను నీతీకరించబడ్డాడు, దేవుడు నమ్మాడు, కానీ బాప్తిజం తీసుకున్నాడు, కానీ అతనికి త్రాగే అలవాటు ఉండొచ్చు, పొగ తాగే అలవాటు ఉండొచ్చు, లేదా ఇలాంటి చేయకూడని కార్యాలను చేస్తూ ఉండొచ్చు అతను. ఆమేన్. ఈ విషయాన్ని కాలు చేయలేకపోయాడు. ఆమేన్. కానీ ప్రవక్త ఏమంటాడంటే అలా ఉంటే నీవు ఎక్కడున్నావంటే నువ్వు ఇంకా మొదటి స్టెప్లోనే ఉన్నావు, నువ్వు ఇంకా రక్షించబడలేదు, కేవలం నీతిమంతులుగా దేవుని దృష్టిలో నీతిమంతించబడ్డావు. ఆమేన్. కానీ నీలో ఈ కార్యాలు ఇంకా ఉన్నాయి. అయితే మనం ఆ కార్యాలను విడిచిపెట్టవలసి ఉన్నది, మనం పరిశుద్ధంగా జీవించవలసి ఉందని ప్రవక్త మాట్లాడుతున్నాడు. ఆమేన్. అలాగే
మన హృదయంలో పాము ఉంటుంది, మన హృదయంలో పాపం ఉంటుంది, మన హృదయంలో ఇంకా ఆ పాత స్వభావం ఉంటుందని ప్రవక్తున్నాడు. ఆమేన్. సో ఇప్పుడు ఈ మొదటి స్టెప్లో బాప్తిసం తీసుకున్న వెంటనే నీకు ఆ పాత అలవాట్లు ఇంకా ఉంటాయి కాబట్టి దాని అర్థం ఏంటంటే నీ లోపల ఇంకా పాపం ఉన్నది, ఈ లోపల ఆ పాత స్వభావం అనేది ఇంకా చనిపోలేదు అని ప్రవక్తున్నాడు. ఆమేన్. అలాగే ప్రియ సహోదరి సహోదరా, ఈ కాల్వినిస్టులు, ఓకే, ఈ మార్టిన్ లూథర్, జాన్ వెస్లీ, అలాగే పెంతెకోస్తు, వీళ్ళందరూ ఎవరంటే రిఫార్మర్స్. వీళ్ళందరూ కూడా సంఘ సంస్కర్తలు, వాళ్ళు ప్రవక్తలు కాదండి, వాళ్ళు ఎవరు సంఘ సంస్కర్తలు. కాబట్టి వాళ్ళు వాళ్ళకి వాక్యం దేవుడు ఇచ్చిన తర్వాత ఆ వాక్యాన్ని వాళ్ళు తింటున్నప్పుడు, అనగా ఆ వాక్యం వాళ్ళు బోధిస్తున్నప్పుడు కొన్ని విషయాలు వాళ్ళు విడిచిపెట్టారు, వాళ్ళకి అర్థం కాల. ఆమేన్. సో దేవుడు లోదరుకి వాక్యాన్ని ఇచ్చాడు. వాక్యాన్ని ఇచ్చినప్పుడు ఆ లోదరు ఆ సంఘానికి ఆ వాక్యాన్ని పెడుతున్నప్పుడు ప్రియ సహోదరి సహోదరా, కొన్ని వాక్యంలో కొన్ని ముక్కలు మిగిలిపోయినాయి. ఎందుకంటే ఆ లోదరు కాలంలో సంఘం ఎక్కడ ఉందంటే బాల్యదశలో ఉంది. ఆమేన్. పిల్లల్లాగా వాళ్ళు ఉన్నారు. సో పిల్లలు ఆహారం తింటున్నప్పుడు ఆటోమేటిక్గా కొన్ని ముక్కలు అనేవి జారి కింద పడిపోతుంటాయి, ఆహారం కింద పడతా ఉంటుంది. ఆమేన్. అలాగే జాన్ వెస్లీ కాలంలో కూడా దేవుడు ఆహారం ఇచ్చాడు, వాక్యాన్ని ఇచ్చాడు. ఆ వాక్యం తింటున్నప్పుడు ప్రియ సహోదరి సహోదరా, అక్కడ కూడా కొన్ని వాక్యపు ముక్కలు జారిపోయినాయి. అంటే వాళ్ళకి అర్థం కాని విషయాలు కొన్ని ఉన్నాయి. లోదర్ కాలంలో ఉన్నాయి, జాన్ వెస్లీ కాలంలో ఉన్నాయి, ఆమేన్, పెంతెకోస్తు కాలంలో కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ కాలంలో ప్రవక్త యొక్క పరిచయం ఏమిటి అంటే ఆ మిగిలిపోయినటువంటి సంగతులన్నింటినీ కూడా తీసుకువచ్చి మనకు బోధించే పరిచయం అయ్యున్నది. హల్లెలూయా. అంటే లోదర్ కాలంలో నీతీకరణ వచ్చింది, నీతీకరణలో కొన్ని మర్మాలు ఉండిపోయినాయి. ఆమేన్. సో ఆ మర్మాన్ని చెప్పే బాధ్యత ఎవరిది, పరిచయం ఎవరిది అంటే ఈ కాల ప్రవక్తది. ఆమేన్. అలాగే శుద్ధీకరణ జాన్ వెస్లీ గారు వచ్చింది, కానీ శుద్ధీకరణలో కూడా కొన్ని మర్మాలు ఉండిపోయినాయి, కొన్ని అర్థం కాని విషయాలు ఉండిపోయినాయి. సో వాటిని బోధించే విషయం ఎవరిది, పరిచయం ఎవరైతే మన ప్రవక్త బ్రాహ్మణ్ గారిది. ఆమేన్. అలాగే పెంతెకోస్తు కాలంలో కూడా కొన్ని విషయాలు వాళ్ళకి అర్థం కాల, ఓన్లీ భాష మాట్లాడే వరకు వాళ్ళు అర్థం చేసుకున్నారు, కానీ మిగిలిన విషయాల గురించి వాళ్ళకి అర్థం కాలేదు, అవి మిగిలిపోయినాయి. సో వాటి నుంచి వాటి యొక్క ఆ మర్మాలను బోధించే బాధ్యత ఎవరిదంటే విలియం బ్రాహ్మణ్ గారు, ఈ కాల ప్రవక్త అన్నది. ఆమేన్. సో కాబట్టి ప్రియ సహోదరి సహోదరా, ఈ రోజు మనం ఎన్ని కూడా అర్థం చేసుకోగలుగుతున్నాం అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు ఈ గడియ వర్తమానం అటన్నీ మనకి తీర్చి తేటగా చూపిస్తా ఉన్నది. ఆమేన్. అలాగే ఈ లోదర్ కాలం తర్వాత వచ్చేటువంటి కాల్విన్ అనేటువంటి వ్యక్తి ద్వారా ఆ కాలంలో బుక్స్ ప్రింటింగ్ అనేవి ప్రారంభమైంది. ఓకే. సో బుక్స్ అనగా బైబిల్స్ అనేవి ప్రింటింగ్ అనేవి వివిధ దేశాలకి అవి వెళుతున్నటువంటి సమయంలో ప్రియ సహోదరి సహోదరా, అక్కడ ఏం జరుగుతూ ఉంది అంటే డినామినేషన్ స్పిరిట్ అనేది ప్రారంభమైంది. ఆమేన్. సో అదేంటి అంటే ఒకళ్ళంటే ఒకరికి, అంటే ఈ వాక్యం ప్రకటించబడతా ఉంది, బైబిల్ ప్రకటించబడతా ఉంది. ప్రకటించబడుతున్నప్పుడు ఇప్పుడు ఒక్కొక్కరు కూడా గ్రూప్స్ గా తయారైపోతున్నారు, గుంపులుగా తయారవుతున్నారు. ఓకే, నేను ఈ వాక్యం నమ్ముతున్నాను, ఇంకొకటి ఇంకో వాక్యం నమ్ముతున్నాడు, కాబట్టి నేను ఇది నమ్ముతున్నాను, వాడు ఇది నమ్మట్లేదు, కాబట్టి నీవు నాకు సంబంధించినవి కాదు. ఆమేన్. సో ఇదంతా ఎక్కడ ప్రారంభమైందంటే ఈ కాల్విన్ సమయంలో ప్రారంభమైంది. ఆమేన్. సో ఇదేంటంటే డినామినేషనల్ స్పిరిట్ అయినది. ఆమేన్. సో కాబట్టి ప్రవక్త అన్నాడు ద ఎక్స్పోజిషన్ ఆఫ్ 7 చర్చెస్, 7 సంఘాల వివరణ వర్తమానం సార్దీసియన్ చర్చెస్ సంఘకాలంలో అని వర్తమాన ప్రవక్త అన్నాడు ఇఫ్ దేర్ వాజ్ ఎవర్ టైమ్ ఆఫ్ డినామినేషనల్ జీల్ ఇట్ వాజ్ ఎట్ దిస్ ట్రాజిక్ టైం. ఎప్పుడైనా సరే డినామినేషన్ కి సంబంధించినటువంటి ఆశ, డినామినేషన్ కి సంబంధించినటువంటి ఆ కోరిక బలంగా ఉంది అని అంటే ఎప్పుడంటే అది ఈ సమయంలోనే. ఏ సమయము? ఆర్బినియన్ సమయం, అది కాల్వినిస్ట్ సమయంలో. ఓకే, ఇప్పుడు సార్దీసియన్ సంఘకాలం. ద వర్డ్స్ ఆఫ్ కొమేనియస్ డిస్క్రైబ్ మచ్ ఆఫ్ దిస్ ఇరా. కొమేనియస్ అనేటువంటి వ్యక్తి ఈ కాలం గురించి చాలా చక్కగా వివరించాడు. కొమేనియస్ రోడ్ దట్ వన్ థింగ్ నీడ్ఫుల్. కొమేనియస్ ఏం రాశాడంటే ఒక్క విషయం అవసరమే ఉన్నది, ఒకే ఒక్క విషయం అవసరమే ఉన్నది. హి కంపేర్స్ ద వరల్డ్ టు ద labyrinth and shows that the way out is by leaving what is needless and choosing the one thing needful. సార్దీసియన్ సంఘాలం అంటే ఏదండి? సార్దీస్ సంఘకాలము
2 3 4 3 సారీ ఓకే, కింద నుంచి 4 5 సార్దీస్ సంఘాలము 5. పౌలు, ఐరేనస్, మార్టిన్, కొలంబా, మార్టిన్ లూథర్. సో సార్దీస్ సంఘకాలంలో ఏం జరుగుతుందో దాన్ని ఒక చరిత్రకారుడు వివరించాడంట. ఆయన పేరు ఏంటి? కోమేనియస్. కోమేనియస్ అంటే చరిత్రకారుడు ఈ మార్టిన్ లూథర్ సంఘకాలంలో సంబంధించిన సార్దీస్ సంఘకాలంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో రాస్తున్నాడు. ఆయన రాస్తూ ఏమన్నాడంటే, ఒక్క విషయం మనకు అవసరం. ఎన్ని విషయాలు? ఒక్కటే మనకు అవసరం. అయితే హీ కంపేర్స్ ద వరల్డ్ టు ద లాబిరింత్. ఆ సమయంలో ఉన్నటువంటి ప్రపంచాన్ని ఆయన కోమేనియస్ అనే అతను ఎలాగా పోల్చాడంటే దాన్ని లాబిరింత్ గా పోల్చాడు. లాబిరింత్ అంటే మీకు మేజ్ అంటారు దాన్ని ఇంగ్లీష్ లో. అంటే ఎక్కడైనా సరే పార్కుల్లో అమ్యూజ్మెంట్ పార్క్స్ లో మీకు వెళ్ళారు ఒకసారి, ఒక వైపు నుంచి వెళ్తాం, ఓకే, అది గడువుగా విభజించి ఉంటుంది. ఓకే, సో ఎలా వెళ్ళామో ఎలా వస్తామో కనిపెట్టడం కష్టం, దారి కనిపెట్టడం కష్టం. అర్థమైంది మీకు? ఒక చోట నుంచి ఎంట్రన్స్ ఉంటుంది, ఇంకో చోట నుంచి ఎగ్జిట్ ఉంటుంది. ఓకే, ఒకే ఎంట్రన్స్ ఉంటుంది, ఒకే ఎగ్జిట్. అంటే ఒక చోట నుంచి లోపలికి వెళ్ళగలం, ఒక చోట నుంచి బయటికి రాగలం. కానీ లోపల అనేక మార్గాలు ఉంటాయి. ఓకే, సో లోపలికి వెళ్తే కన్ఫ్యూజన్ అనమాట, ఏ మార్గంలో వెళ్తే బయటికి వెళ్తామో తెలియదు. ఓకే, దాన్ని లాబిరింత్ అంటారు అన్నమాట. ఓకే, అంటే చూడటానికి ఒకలాగే ఉంటుంది, ఒక ప్లేసే, కానీ అనేక మార్గాలకు డివైడ్ అయి ఉంది. ఓకే, సో కాబట్టి దాన్ని లాబిరింత్ అంటారు. ఇప్పుడు ఆ కాలాన్ని అటువంటి లాబిరింత్ తో పోల్చినట్టు ఆయన కోమేనియస్ అనే అతను. ఓకే, షోస్ దట్ ద వే అవుట్ ఈస్ బై లీవింగ్ వాట్ ఈస్ నీడ్లెస్. ఇప్పుడు బయటికి వెళ్ళాలా, ఆ లాబిరింత్ లో ప్రవేశించాం, ఇప్పుడు బయటికి పోవాలి దాని నుంచి. కానీ ఏ మార్గంలో వెళ్తే బయటికి వెళ్తామో తెలియట్లా, అర్థం కావట్లా. ఇప్పుడు ఆ లాబిరింత్ నుంచి బయటికి వెళ్ళాలంటే ఒకే ఒక్క మార్గం ఉంటుందంట, ఒకే ఒక్క పద్ధతి ఉపయోగించాలి. ఏంటా పద్ధతి అని అంటే, చూసింగ్ ద వన్ థింగ్ నీడ్ఫుల్. ఏదైతే అవసరమో దాన్ని మాత్రమే దృష్టిలో ఉంచుకుంటే బయటికి పోతా ఉంటాం. అలా కాకుండా అవసరమైనటువంటి విషయాలన్నింటినీ కూడా పట్టించుకుంటే, అంటే దాని అర్థం అండ్ షోస్ దట్ ద వే అవుట్ ఈస్ బై లీవింగ్ వాట్ ఈస్ నీడ్లెస్. ఏదైతే అనవసరమైనదో అవన్నీ వదిలిపెట్టి ఏదైతే అవసరమో దాన్ని పట్టుకుంటేనే బయటికి పోతా ఉంటాం. అవసరం లేని కూడా వదిలిపెట్టాలా, అవసరమైంది మాత్రమే పట్టుకోవాలి. ఆ అవసరమైంది ఒకటే ఉంటుందంట. అర్థమైంది మాట? అవసరం లేని అనేక ఉండొచ్చు, కానీ అవసరమైంది ఒకటే. ఆ ఒక్కటి పట్టుకుంటేనే బయటికి పోతా ఉంటాం మనం. అదే మార్గమైనది, అదే ఒక్క మార్గమైనది. ఇప్పుడు ఆయన ఏంటంటే ఆ ఒక్కటేంటంటే క్రీస్తు ఉన్నాడు. హల్లెలూయా. సో మిగతా అన్ని కూడా వదిలేయాలి, ఒక్క క్రీస్తుని పట్టుకుంటే చాలు, మిగతా అన్ని కూడా నువ్వు బయటికి వెళ్ళిపోతాం. ద గ్రేట్ నంబర్ ఆఫ్ టీచర్స్ అని అన్నాడు. అనేక మంది బోధకులు బయలుదేరారట. హీ సేస్ ఈస్ ద రీజన్ ఆఫ్ ద మల్టిట్యూడ్స్ ఆఫ్ సెక్ట్స్. ఆ కాలంలో అనేక మంది బోధకులు ఉండటాన్ని బట్టి అనేక రకాల సెక్స్ అంటే విభాగాలు, అనేక రకాల డినామినేషన్ ఏర్పడ్డాయంట. సెక్ట్ అంటే డినామినేషన్. సో ఎంతమంది ఎక్కువ బోధకులు ఉంటే అంతమంది అన్ని డినామినేషన్లు వచ్చినాయి. ఓకే, ఫర్ విచ్ వీ షాల్ సూన్ హ్యావ్ నో నేమ్స్ లెఫ్ట్. కొన్నిటికి పేర్లు అనేవి మర్చిపోయాం. ఈచ్ చర్చ్ రెకౌన్స్ ఇట్ సెల్ఫ్ యాజ్ ద ట్రూ వన్. ఒక్కొక్క సంఘం అనుకుంటుందంటే మేమే నిజం, మేమే సత్యం అనుకుంటుంది. ఆర్ అట్లీస్ట్ ద ప్యూరెస్ట్, లేదంటే మేము మాత్రమే పరిశుద్ధులు అనుకుంటుందంట ఒక్కొక్క సంఘం. ట్రూయెస్ట్ పార్ట్ ఆఫ్ ఇట్, వైల్ అమాంగ్ దెమ్సెల్వ్స్ దే పర్సిక్యూట్ ఈచ్ అదర్ విత్ ద బిట్టరెస్ట్ హేట్రెడ్. ఇప్పుడు అనేక మంది బోధకులు వచ్చి అనేక సంఘాలు కట్టడం వల్ల అక్కడ ఏమైందనంటే, వీళ్ళు ఒక సంఘాన్ని ఇంకొక సంఘం వెంటాడుతున్నారంట. బిట్టర్ హేట్రెడ్ తోటి, అంటే అత్యంత ఏమంటారంటే ద్వేషం. ఎవరు వీళ్ళు? క్రైస్తవులు. ఈ సంఘాలు ఏంటి? క్రైస్తవ సంఘాలు, క్రీస్తును బోధించే సంఘాలు, బైబిల్ బోధించే సంఘాలు ఇవన్నీ. ఇప్పుడు ఈ సంఘాలు ఒకదాని ఒకటి ద్వేషించుకుంటున్నాయంట. ఎవరి కాలంలో ప్రారంభమైంది ఇది? లూథర్ కాలంలో, సార్దీస్ సంఘంలో అది స్టార్ట్ అయింది. ఎవరి హయాంలో జరుగుతోంది ఇదంతా? కాల్విన్ హయాంలో జరుగుతూ ఉంది.
ఆమేన్. అవుట్ ఆఫ్ ద బైబిల్ దే ఫోర్స్ దేర్ డిఫరెంట్ క్రీడ్స్. బైబిల్లో నుంచే వాళ్ళు అనేక సిద్ధాంతాలను తయారు చేశారంట. ఓకే, దీస్ ఆర్ దేర్ ఫోర్ట్రెసెస్ అండ్ బుల్వాక్స్ బిహైండ్ విచ్ దే ఎంట్రెన్స్ దెమ్సెల్వ్స్ అండ్ రెసిస్ట్ ఆల్ అటాక్స్. ఒక సిద్ధాంతం తయారు చేసుకొని భాషలో మాట్లాడితేనే మావాడు, ఎందుకంటే బైబిల్లో భాషలో మాట్లాడటం ఉంది కాబట్టి భాషలో మాట్లాడితేనే మావాడు. ఓకే అని దాని ఒక సిద్ధాంతం తయారు చేసి దాని వెనకాల దాక్కుని ఎవరైనా సరే వాదించడానికి వస్తే ఆ వాళ్ళని తీసుకుని బయటకు వెళ్తారంట. బయటకు వాళ్ళని అటాక్ చేసి వాళ్ళతో పోరాడతారంట. అలాగా ఒక్కొక్క డినామినేషన్కి ఒక్కొక్క లేఖనాన్ని తీసుకొని దాన్ని ఒక సిద్ధాంతంగా మార్చి ఆ సిద్ధాంతాలతో కొట్టుకుంటారు. ఇప్పుడు కొట్టుకోవడం కాదు, వాళ్ళు ద్వేషభావంతో ఉన్నారంట ఒకళ్ళంటే ఒకళ్ళు. ఆమేన్. అయినప్పుడు జరిగింది కదా సహోదరుడు, ఎందుకు చెబుతున్నాయి ఇవన్నీ? ఆమేన్. ఇప్పుడు కూడా జరుగుతున్నాయి, అవసరం కాదు, ఇప్పుడు కూడా జరుగుతాయి. ఎందుకనంటే మనం ఏ కాలంలో ఉన్నామంటే చివరి సంఘకాలంలో మనం ఉన్నాం. ఇప్పుడు పనిచేసేటువంటి ఆత్మ ఏంటంటే పౌండ్ర వర్ణ గురం పనిచేస్తాం. అంటే లోదర కాలంలో ఏం జరిగిందో, జాన్ వెస్లీ కాలంలో ఏం జరిగిందో ఇప్పుడు కూడా జరుగుద్ది. ఓకే, పౌలు కాలంలో ఏం జరిగిందో, ఐరేనస్ కాలంలో ఏం జరిగిందో ఇప్పుడు కూడా జరుగుద్ది. ఓకే, మార్టిన్ కాలంలో ఏం జరిగిందో, కొలంబా కాలంలో ఏం జరిగిందో ఇప్పుడు కూడా జరుగుద్ది. ఆ మిగిలిన 6 సంఘ కాలాలు ఏం జరుగుతుందో అవన్నీ జరిగే ఏకైక కాలం ఏంటి? ఇదే. ఆమేన్. ఎందుకని ఆ 3 తెల్ల గుర్రం, ఎర్ర గుర్రం, నల్ల గుర్రం, ఈ 3 కలిసి పనిచేసేది ఈ కాలమే. అలా అందుకోసం దాన్ని స్టడీ చేస్తే డినామినేషన్స్ ప్రారంభమైన ఇప్పుడు ఆ కాలీన కాలాన్ని మనం స్టడీ చేస్తే దాన్ని అర్థం చేసుకుంటే ఇప్పుడు మన మధ్యలో జరుగుతున్నటువంటి డినామినేషన్ మనం అర్థం చేసుకోగలుగుతాం. అర్థమైంది అన్నమాట. ఈరోజు ఆ రోజు ఏం జరిగింది? చర్చిస్కి సంఘాలకి మధ్య ద్వేషం ఉండేది, పాస్టర్లకి మధ్య విభేదాలు ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు కూడా అలాంటిది పరిస్థితి వచ్చింది. ఇప్పుడు కూడా అదే జరుగుతూ ఉంది. ఆమేన్. ఇప్పుడు దాని నుంచి బయటపడాలవుతా, బయటికి రావాలని దేవుడు ఎందుకు చూపిస్తున్నాడు మనకి. హల్లెలూయా. సో కాబట్టి అవుట్ ఆఫ్ themselves resist all attacks. I will not say that these confessions of faith we can admit in most cases and they are so or a bad in themselves. సో ఈ విధంగా వాళ్ళు బైబిల్ని ప్రకటిస్తున్నప్పటికీ వాళ్ళు బ్యాడ్గా ఉండిపోయారు. దానికి కారణం ఏంటంటే వాటన్నిటి కూడా వాళ్ళ సొంత వాటి కోసం, వాళ్ళ స్వార్థం కోసం వాటిని ఆ బైబిల్ ఉపయోగిస్తారు. ఓకే, రైట్. తర్వాత చూడండి, అదే కంటిన్యూషన్ ప్రవక్త చెప్తున్నాడు సార్దీసిన సంఘాల గురించి. దే బికమ్ సో హవెవర్ ఇన్ దట్ దే ఫీడ్ ద ఫైర్ ఆఫ్ ఎన్మిటీ. వాళ్ళు సంఘంలో శత్రుత్వాన్ని పెంచి పోషించారంట. దేన్ని? శత్రుత్వాన్ని. ఓన్లీ బై పుట్టింగ్ దెమ్ అవే ఆల్ టుగెదర్ వుడ్ ఇట్ బి పాసిబుల్ టు సెట్ టు వర్క్ ఆన్ హీలింగ్ ద ఓన్స్ ఆఫ్ ద చర్చ్. టు దిస్ లాబరింత్ ఆఫ్ సెక్స్ అండ్ వేరియస్ కన్ఫెషన్స్ అండ్ అనదర్ బ్లాక్స్ ద లవ్ ఆఫ్ డిస్ప్యూటేషన్. సో ప్రేమ, వాళ్ళు పైకి ప్రేమలాగా కనబడతారు కానీ వాళ్ళు డిస్ప్యూట్ చేసుకుంటారు, ఒకరితో ఒకరు వివాదించుకుంటారు. ఆమేన్. వాట్ ఈజ్ అటెండ్ బై ఇట్? దాని ద్వారా ఏమి ఒరిగింది వాళ్ళకి అంటే హ్యాస్ ఎ సింగిల్ లోడ్ స్ట్రైఫ్ ఎవర్ బీన్ సెటిల్డ్. వాళ్ళు ఆ విధంగా వాదించుకోవటం వల్ల వాళ్ళ మధ్యలో ఏ ఒక్క తగు అయినా సరే తీరిందా? తీరలా, నెవర్. దేర్ నంబర్స్ హ్యాస్ ఓన్లీ బీన్ ఇంక్రీజ్. వాళ్ళు సాధించిన పురోగతి ఏంట్రా అంటే నంబర్స్ లో మాత్రమే, సంఖ్యలో. శిష్యుల సంఖ్య పెరిగింది తప్ప వాళ్ళ ఆత్మ సంబంధంగా వాళ్ళు పెరగల, వాళ్ళ ఆత్మ సంబంధం ఎదగలేకపోయారు. దానికి కారణం ఏంటంటే వాళ్ళ లోపల ఉన్నటువంటి ద్వేషం, వాళ్ళ లోపల ఉన్నటువంటి కక్ష, పగ, దాని ద్వారా వాళ్ళు వేరైపోయి సహోదరుల మధ్య ఐక్యత లేకుండా ఉండటం వల్ల ఆ విధంగా వాళ్ళు అయిపోయారు అంటున్నాడు. మెయిన్ ఇంకా చెప్తున్నాడు, ఇన్ డివైన్ సర్వీస్ ద వర్డ్స్ ఆఫ్ మెన్ ఆర్ యూజువల్లీ హార్డ్ మోర్ దెన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుడి యొక్క కోటాల్లో దేవుడి వాక్యం కంటే కూడా మనుషుల మాటలు ఎక్కువ కనపడతాయంట. ఏం జరుగుతుంది అక్కడ? దేవుడి వాక్యం కంటే కూడా మనుషుల మాటలు ఎక్కువ కనపడుతున్నాయి. ఆమేన్. ఈచ్ వన్ చార్టర్స్ యాజ్ హి ప్లీజెస్. ప్రతి ఒక్క బోధకుడు కూడా వారికి తనకి ఇష్టమైనట్టుగా మాట్లాడుతున్నాడు. ఆమేన్. ఆర్ కిల్స్ టైం, లేదంటే సమయాన్ని చంపుతున్నాడంట.
ఎలా చంపుతున్నాడు సమయాన్ని? పాకుతున్నాడు బై లర్న్డ్ డిస్క్యూజన్స్ అండ్ డిస్ప్రూవింగ్ ద వ్యూస్ ఆఫ్ అదర్స్. వాళ్ళు చేసినటువంటి వాళ్ళు నేర్చుకున్న బోధ ద్వారా, వాళ్ళు నేర్చుకున్న బోధ ద్వారా ఇతరుల అభిప్రాయాల్ని చంపడం కోసం, వాళ్ళు ఎదుర్కోవడం కోసం వీళ్ళు భయపెట్టడం ఉపయోగించుకుంటాడంట. తద్వారా సమయాన్ని కిల్ చేస్తున్నట్టు అదే జరుగుతుందా లేదా ఇప్పుడు? ఓకే, సో అవతలోడు తప్పు అని నిరూపించడం కోసం బలిపీఠం మీద నుంచి బాధ చేయటం. ఓకే, సో అదేంటి అంటే సమయాన్ని చంపటం. ఓకే, ఆ తర్వాత అదే వర్తమానం కంటిన్యూ చేస్తాడు. ఆఫ్ ద న్యూ బర్త్ అండ్ హౌ ఎ మ్యాన్ మస్ట్ బి చేంజ్డ్ ఇన్ టు ద లైక్నెస్ ఆఫ్ క్రైస్ట్ టు బికమ్ పర్టేకర్ ఆఫ్ డివైన్ నేచర్. దేవుని యొక్క డివైన్ నేచర్లోకి, దైవిక సంబంధమైనటువంటి ఆ స్వభావంలోకి దేవుడు ఒక మనిషి ఎలా వస్తాడు అని అంటే నూతన జన్మ ద్వారా వస్తాడు. ఆమేన్. 2 పేతురు 1:4. స్కేర్స్లీ ఎనీథింగ్ ఈజ్ సెడ్. ఇట్లాంటి ఏమి చెప్పరంటాడు. ఆమేన్. ఇట్లాంటి అంటే ఒక మనిషి ఏ విధంగా తిరిగి జన్మించాలి, ఇలాంటి ఏమి వాళ్ళు చెప్పలేదంట. ఆఫ్ ద పవర్ ఆఫ్ ద కీస్ ద చర్చ్ హ్యాస్ ఆల్మోస్ట్ లాస్ట్ ద పవర్ ఆఫ్ బైండింగ్. సంఘం అంతా కూడా ఏకంగా కలిపి ఉంచేటువంటి ఆ బంధం యొక్క స్ట్రెంగ్త్ అనేది కూడా ఆ రోజుల్లో పూర్తిగా పోయింది. ద సేక్రమెంట్స్ గివెన్ యాజ్ సింబల్స్ ఆఫ్ యూనిటీ, ఆఫ్ లవ్ అండ్ ఆఫ్ అవర్ లైఫ్ ఇన్ క్రైస్ట్ have been made the occasion of bitterest conflict. దేవుని యొక్క వాక్యము ఇవ్వబడింది దేనికోసం అంటే మనం అందరం కూడా ఐక్యంగా ఉండడం కోసము, ప్రేమతో ఉండడం కోసము, దేవుని యొక్క జీవనంతో ఉండడం కోసం ఇవ్వబడితే వాటన్నింటినీ కూడా తీసుకొని ఇప్పుడు దేనికోసం ఉపయోగిస్తున్నారంటే బిట్రెస్ట్ కాన్ఫ్లిక్ట్. అంటే విద్వేషంతో వాళ్ళు కొట్టాడుకోవడానికి ఉపయోగిస్తున్నట్టు వాటిని. అండ్ కాజ్ ఆఫ్ మ్యూచువల్ హేట్రెడ్, ఒకరినొకరు ద్వేషించుకోవడం ఉపయోగిస్తున్నారంట ఆ వాక్యాన్ని, లేఖనాలు. ఏ సెంటర్ ఆఫ్ సెక్టేరియనిజం, విభజించడానికి అంటే డినామినేషన్ విడిపోవడానికి వాటిని ఉపయోగించుకున్నారు అదే వాక్యాన్ని. ఇన్ షార్ట్, ఒక్క మాటలో చెప్పాలంటే క్రిస్టియన్డమ్ హ్యాస్ బికమ్ ఏ లాబరింత్. ఒక మాటలో చెప్పాలంటే క్రైస్తవం అనేది ఒక అనేక మార్గాలు కలిగినటువంటి చిక్కుముడిలా ఉన్నటువంటి ఒక మేజ్ లాగా తయారైంది, లాబరింత్ లాగా తయారైంది. ఓకే, ద ఫెయిత్ హస్ బీన్ స్ప్లిట్ ఇంటూ 1000 లిటిల్ పార్ట్స్. విశ్వాసం ఒక విశ్వాసమే యాక్చువల్ ఉంది. బైబిల్ ఏముంది? ఒక్క విశ్వాసం ఉంది, అది అపోస్తలుగా ఇవ్వబడినటువంటి విశ్వాసం. ఇప్పుడు ఆ విశ్వాసం 1000 ముక్కలైందంట. ఎప్పుడు? లోదరు ఈ సాధిసిన సంఘ కాలంలో. ఆమేన్. అండ్ యు ఆర్ మేడ్ ఏ హెరెటిక్ ఇఫ్ దేర్ ఇస్ వన్ ఆఫ్ దెమ్ యూ డు నాట్ యాక్సెప్ట్. నువ్వు గనక ఒక్క ముక్కని యాక్సెప్ట్ చేయలేదా ఏంది, నువ్వు దేవునికి వ్యతిరేకం అయిపోతావు. ఎందుకని వాడు నన్ను అంగీకరించలేదు కాబట్టి వీడు దేవుని సంబంధి కాదు. నన్ను అంగీకరిస్తేనే దేవుని సంబంధి. నేను నమ్మిన సిద్ధాంతాన్ని నమ్మితేనే వాడు నావాడు. అలా కాకుండా వేరేది నమ్మేడా వాడు నావాడు కాదు. వాడితో నేను మాట్లాడినాం. సో ఇలాంటి ద్వేషం అనేది, ఇలాంటి పగ అనేది క్రైస్తవుల మధ్య, ఆస్ట్రేలియాల మధ్య ఉన్నటువంటి సమయం ఏంటి అంటే సాద్దీసిన సంఘకాలం, అనగా లూథర్, కాల్విన్, zwingli వీళ్ళందరూ ఉన్నటువంటి సమయం అయినది. ఆమేన్. ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నాం అంటే అవే పరిస్థితులు ఇప్పుడు కూడా జరుగుతాయి. ఎందుకంటే అది బైబిల్ యొక్క లేఖనమైనది, అది ప్రవచనమైనది. ఆమేన్. సో వాటిలో మనం ఉండకూడదు, మనం గుంపులో చేరకూడదు. నేను పలానా గుంపు, నేను అక్కడి నుంచి ఇంక బయటికి రాను, ఆ గుంపుతో స్నేహం చేస్తానంతే, ఇంక వేరే గుంపుతోటి స్నేహం చేయను. పాస్టర్ గారిని బేస్ చేసుకుని డినామినేషన్లుగా విడిపోవటం. నేను ఆ పాస్టర్ గారు చెప్పింది ఏంట, ఇంకెవరు చెప్పినా విన్నాం. ఆ పాస్టర్ గారు ఎవరితో స్నేహం చేస్తే నేను కూడా వాళ్ళతోనే స్నేహం చేస్తాను. ఆయన స్నేహం చేయకపోతే నేను వాళ్ళతో స్నేహం చేయను. సో ఇలాంటివన్నీ కూడా ఏంటంటే డినామినేషన్ స్పిరిట్ అయినది. ఎక్కడ పనిచేస్తుందంటే మెసేజ్ సంఘాల్లో పనిచేస్తాం. ఆమేన్. కాబట్టి అవన్నీ కూడా మనము వదిలేయాలి. మనకి ఉన్నది ఒకే ఒకటి, మనకు అవసరమైనది ఒకే ఒకటి, క్రీస్తు ఉన్నాడు. హల్లెలూయా. అలాగే కొంతమంది ఏమంటారంట, నేను పౌలు వాడిని, నేను అపోల్లో వాడిని. నా ఫస్ట్ చదువుకున్న వాక్యం, నేను పౌలు వాడిని, నేను అపోల్లో వాడిని. అదే సాధించిన సంఘం కంటిన్యూ చేస్తున్నాను. నౌ I just said that this era gave tremendous growth to the denominational spirit. ఈ సాధించిన సంఘకాలంలోనే
డినామినేషన్ ఆత్మ అనేది చాలా విపరీతంగా పెరిగిపోయిందండి. ఓకే, ఇఫ్ ద కొరింథియన్ అటిట్యూడ్ ఆఫ్ కొరింథీయుల పత్రికలో వాళ్ళ అటిట్యూడ్ చూడండి, వాళ్ళ స్వభావం ఎలా ఉందో చూడండి. ఐఎమ్ ఆఫ్ పాల్, నేను పౌలు వాడిని అని కొంతమంది చెప్తే, ఐఎమ్ ఆఫ్ సీఫస్, నేను పేతురు, సీఫస్ అంటే కేఫా అంటే పేతురు, నేను పేతురుకు సంబంధించినండి, పేతురు ద్వారా అనేక అద్భుతాలు కార్యాలు జరుగుతున్నాయి, మార్కు 16 అంతా కూడా ఎక్కడ నెరవేరుతుంది, కాబట్టి నేను ఫాలో అవుతాను. ఆమేన్. సో పౌలు గారు వాక్యం బోధిస్తున్నాడు, అనిల్ కూడా వాక్యం బోధిస్తున్నాడు, కాబట్టి నేను పౌలు గారిని ఫాలో అవుతా అంటే దాని అర్థం ఏంటి? పేతురు గారిని వెంబడించే వాళ్ళందరూ నాకు శత్రువులు. ఆమేన్. పేతురుని వెంబడించే వాళ్ళందరూ కూడా పౌలు గారిని వెంబడించే వాళ్ళు శత్రువులు. ఇదంతా కూడా కొరింథీ సంఘంలో ఉంది, పౌలు గారి సమయంలో ఉంది. అంటే మొదటి సంఘకాలం, పౌలు ఎవరు? మొదటి సంఘకాలం. ఆమేన్. సో మొదటి గుర్రం తెల్ల గుర్రం, అది ఇప్పుడు ఇక్కడ పనిచేస్తుంది, ఇప్పుడు ఈ సమయంలో కూడా అది పనిచేస్తుంది. నేను పలానా పాస్టర్కి సంబంధించినోడిని, పలానా సువార్తికుడికి సంబంధించినోడిని, నేను ఆయన ఎవరితో స్నేహం చేస్తే నేను వాళ్ళతోనే చేస్తా, ఆయన చేయొద్దు నెల చేయను ఇంకా. ఆమేన్. మనం అలా ఉండకూడదు. ప్రవక్త అన్నాడు, ఐఎమ్ ఆఫ్ పాల్, ఐఎమ్ ఆఫ్ కేఫస్, వాజ్ ఎవర్ ఎగ్జిబిటెడ్, ఇట్ వాజ్ నౌ. అది అంతకుముందు ఎప్పుడు కూడా లేదు, అది ఇప్పుడే ఉన్నది. దేర్ ఆర్ లూథరన్స్, హుసైట్స్, జ్వింగ్లీస్ పార్టీ ఎట్సెట్రా ఎట్సెట్రా. ఆ సమయంలో లూథరన్స్ ఉండేవాళ్ళు, హుస్సీలు ఉండేవాళ్ళంట, జ్వింగ్లీకి సంబంధించిన పార్టీ వాళ్ళు ఉండేవాళ్ళంట. సచ్ ఫ్రాగ్మెంటేషన్ ఆఫ్ ద బాడీ వాస్ డెప్లోరబుల్. అలాగా దేవుని యొక్క బాడీ, శరీరం అనేది ఆ విధంగా ముక్కలు విడిపోయింది. దే ఆర్ లివింగ్ ఎ నేమ్ బట్ వర్ డెడ్. వాళ్ళకి జీవిస్తున్న వాళ్ళ పేరు మీద వాళ్ళు చనిపోయి ఉన్నారు. అంటే ఎప్పుడైతే మనం ఏదో విడిపోతామో మన పేరుకు మాత్రం ఎదుకున్నాం, మన నిజంగా ఆత్మ సంబంధంగా మనం చనిపోయినట్లు లెక్క. అందుకోసమే సంఘం ఎప్పుడు కూడా విడిపోకూడదు, దేవుని యొక్క బాడీ ఎప్పుడు కూడా ముక్కలు అవ్వకూడదు, యేసుక్రీస్తు శరీరం ఎప్పుడు కూడా విడిపోకూడదండి. ఇది వాక్యం కింద ఉండాలి, ఎప్పుడు ఒక మనిషి కింద ఉండకూడదు. ఆమేన్. నేను పౌలు దగ్గరకు ఉంటాను, నేను ఆయన దగ్గరకు ఉంటాను, ఓకే, నేను ఆ పాస్టర్ గారి దగ్గర ఉంటాను, నేను ఈ పాస్టర్ గారు, ఏ పాస్టర్ దగ్గర ఉండదు మీరు. ఆమేన్. బైబిల్ ఏం చెబుతుందంటే ఏ పాస్టర్ కింద ఉండొద్దు, ఏ మనుషుడి కింద ఉండొద్దు, ఈవెన్ నీ పాస్టర్ కింద కూడా ఉండబాకు, వాక్యం కింద ఉండు, క్రీస్తు కింద ఉండాలి. క్రీస్తునగా వాక్యమై ఉన్నాడు, క్రీస్తునగా ఈ గడి వర్తమానమైనది. ఈ గడి వర్తమానం ఏం చెబితే దాని కింద మీరు ఉండండి. మీ పాస్టర్ కింద ఉంటే ఆ వాక్యానికి వ్యతిరేకంగా చెప్పావు అనుకో, ఆమేన్, నువ్వు కూడా ఆయనట పోవాల్సిందే. అర్థమైందా? అర్థమవుతుందన్నమాట. ఎందుకు పాస్టర్ కింద ఉండకూడదు, ఎందుకు మనిషి కింద ఉండకూడదు అని అంటే, ఆ మనిషి వాక్యం కింద ఉన్నంతకాలం ఉంటావు నువ్వు కూడా వాక్యంలో. ఆ మనిషి వాక్యం బాగా దాటిపోయాడు అనుకో, నువ్వు కూడా ఏమంటావు, మా పాస్టర్ ఎడిపోతే పోతానండి నేను అని చెప్పి పోతావు. పోయినప్పుడు ఏముంది, ఆటోమేటిక్గా నువ్వు పాస్టర్ దగ్గర నుంచి పాస్టర్ కింద ఉంటావు, కానీ వాక్యం కింద ఉండవు. ఆమేన్. కాబట్టి అదే వాక్యం కింద ఉన్నావు అనుకో, ఆమేన్, పాస్టర్ గారు వాక్యం ఉన్నంతకాలం ఆ పాస్టర్ దగ్గర ఉంటాం. ఆ పాస్టర్ వాక్యాన్ని విడిచిపెడితే పాస్టర్ ఒక్కడే పోతాడు, కానీ మనము వాక్యం కింద ఉంటాం. హల్లెలూయా. అందుకోసము ఏ మనిషిని కూడా మనం ఫాలో అవ్వకూడదు, ఈవెన్ నన్నైనా సరే, ఏ పాస్టర్ అయినా సరే మనం ఫాలో అవ్వకూడదు, వాక్యాన్ని మాత్రమే ఫాలో అవ్వాలి. ఆమేన్. నేనైనా సరే మీకు పాస్టర్ గారిని ఎప్పటి వరకు, నేను వాక్యం కింద ఉన్నంతవరకే, నేను వాక్యం వెళ్ళి పాస్టర్ గారు ఇక. ఆమేన్. మా ఏమంటే మీరు రావాల్సిన అవసరం లేదు, మీరు వాక్యం ఏమంటే వెళ్ళాలా. మీ బాధ్యత ఏంటంటే మీరు వాక్యం ఏమంటే వెళ్ళాలి. నా బాధ్యత కూడా అదే, నేను వాక్యం కింద ఉండాలి. కానీ నేను తప్పిపోవచ్చు, ఇంకో మనిషి తప్పిపోవచ్చు, ఇంకో పాస్టర్ గారు తప్పిపోవచ్చు, వాక్యం నుంచి పక్క వెళ్ళిపోవచ్చు, కానీ సంఘం ఎప్పుడు కూడా వాక్యం కిందే ఉండాలి. ఆమేన్. అందుకోసమే పౌలు గారు వాళ్ళని హెచ్చరిస్తున్నాడు. ఊడ్రా పాలు అంటున్నారు, నేను పౌలు అంటున్నాడు. ఒకటేమో పేతురుకి, నేను పేతురుకి సంబంధించిన అంటున్నాడు. పేతురేవుడు, పౌలేవుడు. పౌలు కాచారా మీకోసం రక్తం, పేతురు కాచారా మీకోసం రక్తం. ఎవరు చనిపోయారు? క్రీస్తు చనిపోయాడు. హల్లెలూయా. మా ఇంట పడుతున్నాయంటారు మీరు అని చెప్పి పౌలు గారు కొరింథీయులను అరుస్తున్నాడు, ఆయన హెచ్చరిస్తున్నాడు ఆయన. ఆమేన్. అదే వర్తమానం ఇప్పుడు కూడా. ఈరోజు ఆ డినామినేషన్ స్పిరిట్ అయినప్పుడు పనిచేస్తూ ఉంటుంది. పేరుకు వర్తమాన సంఘమే, కానీ మనుషులు వెంబడించేటువంటి ఆత్మ ఏంటంటే అది డినామినేషన్ స్పిరిట్. ఆమేన్. మనుషులు వెంబడిస్తున్నామంటే అది డినామినేషన్ స్పిరిటే. కాబట్టి మనుషులు కాదు,
వాళ్ళు వాక్యంలో మన వాక్యాన్ని ఫాలో అవ్వాలి. మనం ఆయన వాక్యం చెప్పినప్పుడు మన వాక్యం వింటాం. వాక్యం చెప్పకపోతే కాదండి మీరు వాక్యం చెప్పట్లేదని చెబుతాం. ఆమేన్. కాబట్టి వాక్యం కింద ఉండటమే మనకి సేఫ్. హల్లెలూయా. కాబట్టి ఆ విధంగా మనం ఒక మనిషిని అమ్మడిస్తే పౌలు గారు ప్రవక్త ఏమంటాడంటే పేరుకి బ్రతుకుతున్నారు వాళ్ళు చనిపోయిన వాళ్ళే. ఆమేన్. సో కాబట్టి ఆ విధంగా మనుషుల కింద మనం మనుషుల నాయకత్వం కింద ఉండకూడదు. ఆమేన్. ఇంకా ప్రవక్త సటన్లీ దే వర్ డెడ్, ఖచ్చితంగా వాళ్ళు చనిపోయారు, ఎందుకంటే మనుషుల యొక్క నాయకత్వం ఉన్నారు కాబట్టి. దే డైడ్ ద మినిట్ దే ఆర్గనైజ్డ్. ఏ నిమిషం అయితే వాళ్ళు ఒక సంఘశాఖగా మేము పలానా పాస్టర్ గారితోనే ఉంటామండి, మేము పలానా వ్యక్తితోనే ఉంటామండి, మేము ఈ వాక్యాలు మాత్రమే నమ్ముతామండి, మిగిలిన నమ్మమని చెప్పి ఎప్పుడైతే అన్నారో ఆ క్షణంలో చచ్చిపోయినట్లు లెక్కండి. ప్రవక్త అంటున్నాడు దే డైడ్ ద మినిట్ దే ఆర్గనైజ్డ్. వాళ్ళు ఏ సమయంలో అయితే ఒక సంస్థాగతంగా ఒక వ్యక్తి కిందో లేదంటే ఒక ముఖ కింద, ఒక వాక్యంలో ఒక ముఖ కింద, మనం వాక్యాన్ని నమ్మమన్నదే వాక్యం కింద ఉండమన్నది కాదని చెప్పి ఒక ముఖ కింద ఉండకూడదండి. అది కూడా ఆలోచించాలా. అర్థమైందా? వాక్యం ఇప్పుడు నీతిమంతుడు విశ్వాసంలో జన్మించును, అది కూడా వాక్యమేగా. ఆమేన్. భాష మాట్లాడతాం, ఇది కూడా వాక్యమేగా. ఏదో ఒక ముఖ కింద ఉంటే వాక్యం ఉన్నట్టే కదా అనవద్దు. ముఖ కింద కాదు ఉండాల్సింది, వాక్యం అంతటి కింద ఉండాలా. హల్లెలూయా. పూర్తి వాక్యం కింద ఉండాలా, అంతేగా ఒక ముఖ కింద కాదండి. ఆమేన్. అది కూడా మరణమే. ఒక్క ముఖ కింద మరణమే. పేరుకి అది వాక్యమే కానీ అది లేఖనమే కానీ ఆ ఒక్కదాన్ని నువ్వు నమ్ముతున్నావు కాబట్టి అది మరణం. హల్లెలూయా. ఒక మనిషి కింద ఉన్నావా, అది కూడా మరణమే, ఎందుకంటే అది సంస్థాగతమైనది, అది ఒక ఆర్గనైజ్డ్గా ఒక మనిషి ఆర్గనైజ్ చేయబడతా ఉంది. కాబట్టి ప్రవక్త అన్నాడు యు ఆర్ డెడ్ అంటున్నాడు ప్రవక్త. ఆమేన్. ఆ తర్వాత ఇంకో విషయం, వీళ్ళు ఒకరొకరు ద్వేషించుకుంటున్నారు. ఎప్పుడు మాట్లాడుతున్నారంటే కాల్విన్ సమయంలో, అంటే లోగర్ యొక్క శిష్యుడు కాల్విన్ సమయంలో ఏం జరుగుతుందో, అనగా సార్దీస్ సంఘాలలో ఏం జరుగుతుందో చెప్తున్నాను నేను. ఓకే, ఎందుకు చెప్తున్నానంటే అప్పుడు ఏం జరుగుతుంది, ఇప్పుడు అదే జరుగుతుంది. ఓకే, ఇప్పుడు ఆ కాలంలో వాళ్ళు ఒకరొకరు ద్వేషించుకుంటూ ఉన్నారు. ఒక బోధకుడు అంటే ఇంకొక బోధకుడికి పడదు, ఒక సంఘం అంటే ఇంకొక సంఘానికి పడదు, ఒకరితో ఒకరు సేవ చేయట్లా, సహవాసం చేయట్లా. ఓకే, సో ఆ టైంలో ఏముందో చూడండి, ఈ కాల్విన్ అనేటువంటి వ్యక్తి నిజానికి వాక్యాన్ని బోధిస్తున్నాడు, బైబిల్ బోధించే వ్యక్తే, కానీ ఆ హేటెడ్, ఆ ద్వేషం అనేది ఎంత దూరం తీసుకెళ్ళింది చూడండి ఒకసారి. ఓకే, నాట్ ఓన్లీ డిడ్ లూథర్ త్రూ పూర్ జడ్జిమెంట్ ఇన్సైట్ టు బ్యాటిల్ అండ్ దేర్బై కాజ్ డెత్ ఆఫ్ మల్టిట్యూడ్స్. లూథరు అనేక మందిని యుద్ధానికి ప్రేరేపించడం ద్వారా అనేక మంది చావుకి కారణం లూథర్. ఓకే, బట్ Zwingli's party persecuted and to prison the godly డాక్టర్ హబ్మేర్. అలాగే Zwingli అనేటువంటి వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి లూథర్ తర్వాత లేచి అతను కూడా వెంటపడ్డాడంట. ఎవరిని? తను సిద్ధాంతాన్ని ఎవరైతే అంగీకరించలేదో వాళ్ళందరినీ కూడా అతను వేధించాడంట. ఆమేన్. వేధించి డాక్టర్ హబ్మేర్ అనేటువంటి వ్యక్తిని జైల్లో వేయించాడంట. అర్థమైందా? హబ్మేర్ అనేటువంటి ఒక వ్యక్తిని, అతను కూడా బోధకుడే. ఆమేన్. అతను కూడా బైబిల్, అదే క్రైస్తవుడే. కానీ ఇతను ఈ Zwingli అతను ఏం చేశాడంటే అతని మీద కేసు పెట్టి జైలు వేయించాడంట. ఎందుకు? విభేదం. ఇతను చెప్పింది అతను నమ్మట్లేదు కాబట్టి, అంతే తేడా, ఇంకేం లేదు, వాక్యమే. Zwingli చెప్పిన సిద్ధాంతం అతను ఒప్పుకోలేదు కాబట్టి అతను జైలు పెట్టించాడంట Zwingli అతను హబ్బేర్ని. ఓకే, ఆ తర్వాత ఇట్ వాజ్ యాక్చువల్లీ రెస్పాన్సిబుల్ ఇన్ గ్రేట్ మెజర్ ఫర్ హిస్ ఈవెన్చువల్ డెత్ బై ఫైర్. ఆ తర్వాత అతను హబ్మేర్ అనే అతను అగ్నిలో పడి చనిపోయాడంట ఆ తర్వాత. ఓకే, సో అదంతా కూడా ఎవరి మీదకి వస్తుంటే Zwingli మీదకి వస్తాడు ప్రవక్త అంటాడు. ఓకే, ఆ తర్వాత అండ్ కాల్విన్ డిడ్ నో లెస్. ఇప్పుడు కాల్విన్ దగ్గర వస్తాడు ఆయన. కాల్విన్ కూడా ఏం తక్కువ చేయాల, కాల్విన్ అనే వ్యక్తి ఏం తక్కువ చేయాల. ఫర్ హీ డిమాండెడ్ ది అరెస్ట్ ఆఫ్ సర్వేటస్ అనేటువంటి ఒక వ్యక్తిని అరెస్ట్ చేయమని డిమాండ్ చేశాడంట అతను. ఎవరు? కాల్విన్ అనే వ్యక్తి. ఎందుకంట హూ హ్యాడ్ సీన్ అండ్ టాట్ ద వన్నెస్ ఆఫ్ ద గాడ్ హెడ్. దేవుడు ఒక్కడే అన్నటువంటి సత్యాన్ని ఆ సర్వేటస్ అనే వ్యక్తి గ్రహించడం వల్ల, దాన్ని ప్రకటించడం వల్ల ఇప్పుడు కాల్విన్ వచ్చి నువ్వురా నేను బోధించే తత్వానికి వ్యతిరేకంగా బోధిస్తున్నావు అని చెప్పి కోపంతో, కక్షతోటి జైల్లో పెట్టించాడంట.
ఎవరిని? సర్వేటస్ అనే వ్యక్తిని. ఏకత్వం అంటే దేవుడు ఒక్కడే అని బోధించే ఒక వ్యక్తిని జైల్లో పెట్టించాడు. ఎందుకంటే నేను బోధించే తత్వాన్ని నువ్వు వ్యతిరేకిస్తున్నావు కాబట్టి. చూడండి కక్షలు ఏ లెవెల్లో ఉన్నాయో. ఓకే, అంతటి దానిలా ప్రవక్త అన్నాడు, ద స్టేట్ దెన్ ట్రైడ్ దిస్ బ్రదర్. ఈ సహోదరుణ్ణి గవర్నమెంట్ ఆ తర్వాత మళ్ళా విచారణ చేసి బ్రదర్ అండ్ టు కాల్స్ డిస్మే హీ వాస్ బోర్న్డ్ ఎట్ ద స్టేక్. ఆ తర్వాత అతన్ని ఒక చెక్కకి కట్టేసి పెట్రోల్ నిప్పు పోసి తారు పోసి నిప్పటి చంపేశారంట. ఎందుకు? కాలువలో అతను కంప్లైంట్ చేయటం వల్ల. కాలువలో అతను ఈ సర్వేటస్ అనే వ్యక్తికి భయపడటం వల్ల అతను ఏం చేశాడంటే ఆ స్టేట్ అనేది గవర్నమెంట్ అనేది అతని తర్వాత చంపేసింది. సో అంటే ఒక సాగుకి కారణమైన ఎవరు? కాలువ అనే వ్యక్తి. దానికి కారణం ఏంటంటే వాళ్ళ మధ్య ఉన్నటువంటి విభేదాలు, వాళ్ళ మధ్య ఉన్నటువంటి కక్షలు. ఇద్దరు బోధకులే, ఇద్దరు పాస్టర్ గారులే. సర్వేటస్ అనేది పాస్టరే, కాలువ అతను పాస్టరే. కానీ వాళ్ళ యొక్క సిద్ధాంతాల్లో వ్యతిరేకత ఉండటం వల్ల, కాలువని సిద్ధాంతాన్ని అతను నమ్మకపోవటం వల్ల, కాలువనేమో ముగ్గురు దేవుడు అంటే సర్వేటస్ అతనేమో దేవుడు ఒక్కడే అని చెప్పి బోధించడం వల్ల చంపేంత వరకు వదిలిపెట్టలేదు. అంటే కక్షలు ఏ రేంజ్లో ఉన్నాయో చూడండి. అంటే డినామినేషన్ స్పిరిట్ ఏ విధంగా ఉందో చూడండి. అంటే వెంటాడుతున్నారు వాళ్ళని. ఓకే, నౌ అడాప్షన్ వర్తమానంలో ప్రవక్త 152 మాట్లాడుతున్నాడు. కాల్విన్ బిలీవ్ సంథింగ్ లైక్ దట్. కాల్విన్ ఒకదాన్ని నమ్మాడు. ఐ డిడ్ంట్ బిలీవ్ కాల్విన్, కానీ కాల్విన్ నేను నమ్మను ప్రవక్త అంటున్నాడు. బైబిల్లో కొంత భాగాన్ని కాల్విన్ నమ్మాడు, కానీ నేను కాల్విన్ నమ్మను. ఎందుకనంటే కాల్విన్ వాజ్ ఏ మర్డరర్. కాల్విన్ అనేవాడు ఒక హంతకుడు. ఎవరి కాల్విన్? పాస్టరు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ప్రవక్త? ఒక దైవ సేవకుడి గురించి మాట్లాడుతున్నాడు. దైవ సేవకుని ప్రవక్త అంటున్నాడు ఒక హంతకుడు అంటున్నాడు. ఎందుకంటే సర్వేటస్ అనేటువంటి వ్యక్తిని చంపాడు కాబట్టి, ఆ సావుకారం అయ్యాడు కాబట్టి. కాల్విన్ పుట్ ఏ మ్యాన్ టు డెత్. కాల్విన్ ఒక మనిషిని చచ్చిపోయేలా చేశాడు. ఎందుకు? బికాస్ హీ బ్యాప్టైజ్డ్ ఇన్ జీసస్ నేమ్. యేసుక్రీస్తు బాప్తిస్మం వరకు చనిపోయాడంట. ఈ సర్వేటస్ అనే వ్యక్తి యేసుక్రీస్తు బాప్తిస్మాన్ని బోధించినందుకు ఈ కాల్విన్ అనే వ్యక్తి అతన్ని చంపాడు. కాబట్టి కాల్విన్ అనే అతను ఒక హంతకుడు అని ప్రవక్త మాట్లాడుతున్నాడు. హీ వాజ్ ఎ రాస్కల్. ప్రవక్త ఏం మాట్లాడుతున్నాడు? అతను ఒక చెడ్డగా పుట్టిన వ్యక్తి. నీడెడ్ టు బి కన్వర్టెడ్ హిమ్సెల్ఫ్. వాడికే మారుమనసు కావాలా ప్రవక్త అంటున్నాడు. ఎస్ సార్, అవునండి. బట్ వాట్ హీ సెడ్ అబౌట్ సమ్ ఆఫ్ ద థింగ్స్ హీ సెడ్ వాజ్ రైట్. అని అతను చెప్పిన సంగతులు ఏంటి? అతను చెప్పిన సంగతిలో కొన్ని కరెక్టే, అర్థమైందా? కొన్ని మాత్రమే కరెక్ట్. హిజ్ యాక్షన్, ఎ మ్యాన్ దట్ కిల్ ఎ మ్యాన్ ఫర్ సంథింగ్ లైక్ దట్. కానీ వాడి యొక్క క్రియలు చూడండి. వాడు చెప్పే బోధలో కొంత కరెక్ట్ ఉండొచ్చు, కానీ వాళ్ళ క్రియలు చూడండి. హిజ్ యాక్షన్, ఎ మ్యాన్ దట్ కిల్ ఎ మ్యాన్ ఫర్ సంథింగ్ లైక్ దట్. అటువంటి ఒక విషయం కోసం ఇంకో వ్యక్తిని చంపేట ఒక వ్యక్తి, దట్ ఈస్ హారిబుల్. అది చాలా భయంకరం. దట్ ఈస్ సిన్ఫుల్. అది పాపం అని ప్రవక్త అంటున్నాడు. సో కాబట్టి ఈ డినామినేషన్ స్పిరిట్ అనేది ఏం చేస్తా ఉందంటే సహోదరుల మధ్య ద్వేషాన్ని పెంపొందిస్తుంది. ఒకళ్ళంటే ఒకళ్ళు పడకుండా చేస్తుంది. ఒకళ్ళంటే ఒకళ్ళని ద్వేషించుకొని చంపుకునే వరకు తీసుకెళ్తుంది. ఈరోజు అలాంటి స్పిరిట్ లేదా? వాక్యం మాట్లాడుతున్నందుకు. సో తోటి సహోదరుణ్ణి ద్వేషించి వాళ్ళ మీద లేనిపోయినవన్నీ కూడా నిందలు చెప్పి సో చంపడం అంటే కేవలం కత్తి తీసుకుని పొడిస్తే చంపినట్ట కాదు. చదువుదాం. ప్రవక్త అంటాడు హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం అనేటువంటి వర్తమానం 2వ పార్ట్లో ప్రవక్త 349 ప్రవక్త అంటాడు, యూ పీపుల్ విత్ దీస్ సాబ్లెట్ టెంపర్స్. ఒక రంపంతో కూడా పోరాడే అంత కోపం కలిగినటువంటి వ్యక్తులైనటువంటి మీరు, దట్ ఈస్ ఆల్వేస్ స్పౌటింగ్ ఆఫ్ ఇన్ ద మౌత్ ఎట్ సంబడి. ఎప్పుడు నోట్లో ఇంకొకరి గురించి మాట్లాడే మీరు, కాంట్ పుట్ అప్ అండ్ థింగ్స్ లైక్ దట్. అటువంటి విషయాలు మీరు దీర్ఘించుకోలేరు. బీ కేర్ఫుల్.
జాగ్రత్తగా ఉండండి. యు ఆర్ గిల్టీ ఇఫ్ యు స్పీక్ ఎ వర్డ్ అగైన్స్ట్ యువర్ బ్రదర్. దట్ ఈస్ నాట్ రైట్. నీ సహోదరుడి గురించి ఏదైనా సరే ఒక సరైనటువంటి మాట కానిది, సరైన మాట కానిది ఏదైనా సరే నువ్వు పలికితే, ఆమేన్, నీవు నీ సహోదరుడికి వ్యతిరేకంగా మాట్లాడే కాబట్టి నువ్వు తప్పు చేస్తున్నావు, పాపం చేస్తున్నావు. గో అరౌండ్ అండ్ టీర్ డౌన్ ఇట్. చుట్టంతా తిరిగి అందరికీ కూడా అతని గురించి చెడ్డగా చెబితే నీవు ఆ సహోదరుడి విషయంలో నువ్వు పాపం ఉన్నావు, పాపం చేస్తున్నావు. యు డోంట్ హ్యావ్ టు స్టిక్ ఎ నైఫ్ ఇన్ ఎ మ్యాన్స్ బ్యాక్ టు కిల్ హిమ్. ఒక వ్యక్తిని చంపడానికి నువ్వు వెనకాలకి వెళ్ళి కత్తి తీసుకుని పోవాల్సిన అవసరం లేదు. ఆమేన్. యు కెన్ బ్రేక్ హిస్ క్యారెక్టర్ అండ్ కిల్ హిమ్. అతని క్యారెక్టర్ చంపడం ద్వారా, అతని గురించి చెడ్డగా మాట్లాడటం ద్వారా నువ్వు అతను చంపొచ్చు. కిల్ హిస్ ఇన్ఫ్లుయెన్స్. అతని యొక్క ప్రభావం నువ్వు చంపడం ద్వారా అతను చంపొచ్చు. అంటే ఒకరి గురించి లేనివన్నీ కూడా నువ్వు చెబుతున్నావు అంటే, వేరే వాళ్ళ దగ్గర పోయి నువ్వు ఏం చేస్తున్నావు అంటే ఆ వ్యక్తి యొక్క ప్రభావాన్ని చంపుతున్నావు, తద్వారా ఆ వ్యక్తిని చంపుతున్నావు అంటే డాక్టర్. ఆమేన్. అదేంటంటే నువ్వు ఒక వ్యక్తిని హత్య చేయడంతో సమానం. ఆమేన్. స్పీక్ అగైన్స్ట్ యువర్ పాస్టర్ హియర్. సే సంథింగ్ బ్యాడ్ అబౌట్ హిమ్. ఒక పాస్టర్ గురించి నీవు ఒక చెడ్డగా ఏదో చెప్పటం. ఆమేన్. యూ జస్ట్ మైట్ యాజ్ వెల్ యాజ్ షాట్ హిమ్. అది దేంతో సమానం అంటే ఆయన తుపాకి తీసుకొని కాల్చిన దాంతో సమానం. ఆమేన్. టోల్డ్ సంథింగ్ దట్ వాజంట్ రైట్ అబౌట్ హిమ్. అతని గురించి లేనిది నువ్వు చెబితే, సరిగా లేనిది నువ్వు చెబితే, వెల్ ఇట్ విల్ కిల్ హిస్ ఇన్ఫ్లుయెన్స్. అది అతని యొక్క ప్రభావాన్ని చంపుతుంది విత్ ద పీపుల్ అండ్ థింగ్స్ లైక్ దట్, అండ్ యు ఆర్ గిల్టీ ఆఫ్ ఇట్. కాబట్టి నువ్వు దానికి బాధ్యత వహించవలసి ఉంటుంది. ఆ పాపం నీ మీద ఉంటుంది. ఆమేన్. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, ఎవరైతే ఈ డినామినేషన్ స్పిరిట్ కలిగి ఉంటారో, ఆమేన్, వాళ్ళు ఎంతవరకు వెళ్తారంటే అవతల వాళ్ళని వాళ్ళ క్యారెక్టర్ని అసాసినేషన్ చేయడానికి, వాళ్ళ క్యారెక్టర్ని చంపడానికి ఎంతకైనా సరే వెనకాడరు. ఎన్ని మాటలైనా సరే చెప్తారు. ఎందుకంటే వాళ్ళ లోపల ద్వేషం ఉన్నది, వాళ్ళ లోపల కక్ష ఉన్నది. దేన్ని బట్టి? వాక్యాన్ని బట్టి. కాలుని ఎందుకు చంపాడు ఆ వ్యక్తిని, సర్వేటస్ అనే వ్యక్తిని? వాక్యాన్ని బట్టే. నేను బోధించిన బోధ కంటే భిన్నంగా నువ్వు బోధిస్తావా అని అతను ద్వేషంతో, అసూయతో వాళ్ళని చంపారు. అలాగే అదే ఆత్మ ఇప్పుడు కూడా పనిచేస్తా ఉంది. ఆమేన్. కాబట్టి ఆ ఆత్మను కనిపెట్టాలి, ఆ ఆత్మకు మనము దూరంగా ఉండాలి. ఆమేన్. కాబట్టి ఆ ఆత్మను ఎంటర్టైన్ చేస్తే ఖచ్చితంగా మనం కూడా చనిపోతాము. ఆమేన్. కాబట్టి ఒక మనిషి కింద మనం ఎప్పుడు కూడా ఉండొద్దండి, వాక్యం కిందనే ఉందాము. ఒక మనిషిని బట్టి మనం ఎప్పుడు కూడా విడిపోకూడదు, మనం వాక్యం కిందనే ఐక్యంగా ఉందాము. సంఘం ఎప్పుడు కూడా వాక్యం కింద ఐక్యంగా ఉండాలా. ఆమేన్. చివరిగా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం చదువుకుని మనం ముగిద్దాం. అయిపోయింది, ముగిస్తాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. మీరు నాతో పాలువారైనట చూచి. ఒక్క నిమిషం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. 3 నుంచి 6 కలిసిపోయినాయి కదా. మొదటి దినం నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలువారైనట చూచి, మీలో ఈ సత్క్రియ ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. కనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషంతో ప్రార్థన చేయొచ్చు. నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడెల్లను నా దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాను. ఆమేన్. ఆ తర్వాత 15వ వచనం. కొందరు అసూయ చేతను, కలహబుద్ధి చేతను, అంటే గొడవలు పెట్టుకునే ఉద్దేశం. ఆమేన్. కొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తుని ప్రకటించు, అంటే 2 రకాలు ఉన్నారు. క్రీస్తుని ప్రకటించే వాళ్ళలో పలువురు ఏం చెప్తున్నాడు, వీళ్ళిద్దరు క్రీస్తుని ప్రకటిస్తున్నారు, కానీ 2 కేటగిరీలు ఉన్నాయి. ఒకళ్ళేమో అసూయ చేత బోధించేవాళ్ళు. ఎవరి మీద అసూయ? యేసు మీద కాదు, బోధించేవాడి మీదనే. అర్థమవుతుందా? ఎవరి మీద అసూయ పడుతున్నారు వీళ్ళు? బోధించే సాటి బోధకమే అసూయ. ఆమేన్. కలహబుద్ధి,
కలహం అంటే ఏంటి? గొడవ. గొడవ పెట్టుకునే బుద్ధితో కొంతమంది బోధిస్తున్నారు. ఆమేన్. వాళ్ళు వస్తారు, బలిపీఠం వచ్చేది దేనికనంటే అవతలని ఖండించడానికే. ఆమేన్. ఇక్కడ లేఖను ఎత్తుకొని వాడు అట్ట చేశాడు, వీడు ఇట్ట చేశాడు. ఆమేన్. ఇదంతా ఏంటి? కలహ బుద్ధి. ఎవరు విమర్శిస్తున్నారు? సాటి సహోదరునే. అతను ఒక ప్రీచర్, అతను ఒక బోధక, అతను ఒక పాస్టరే. మరి ఇక్కడికి వచ్చి బోధ చేసేది వీళ్ళు కూడా క్రీస్తుని ప్రకటిస్తుంది. కానీ ఎలా ప్రకటిస్తున్నారు? కలహ బుద్ధితో. ఆమేన్. మరి అలా చేయొచ్చా? మనము చేయకూడదు. పౌలు అంటాడు అలా చేయొద్దు. కానీ మరికొందరు మంచి బుద్ధి చేత, ఆమేన్, సో కేవలం వాక్యంగానే బోధిస్తారు. ఆమేన్. కేవలం వాక్యం సంఘం అనేది క్షేమాభివృద్ధి చెందడం కోసమే బోధిస్తారు. ఆమేన్. మంచి బుద్ధి చేతను క్రీస్తుని ప్రకటించుతున్నారు. వారైతే నా బంధకములతో కూడా నాకు శ్రమ తోడు చేయవాలని తలంచుకుని. ఎవరు? నా బంధకం ఆల్రెడీ 5 బంధకాలు ఉన్నాయి, ఆల్రెడీలో శ్రమలో ఉన్నా. పౌలు గారు అంటున్నాను, నేను ఆల్రెడీ శ్రమలో ఉన్నా, నాకు ఆల్రెడీ బంధకాలు ఉన్నాయి, నాకు దాంతో పాటు ఇంకా శ్రమ తోడు చేయాలని తలంచుకొని, ఆమేన్, శుద్ధ మనసుతో కాక కక్షతో క్రీస్తుని ప్రకటిస్తున్నారంట. ఆమేన్. కక్షతో ప్రకటిస్తున్నారంట. ఎవరి మీద కక్ష? పౌలు గారి మీద కక్ష. అర్థమైందా? ఎందుకు కక్ష? ఏం బోధిస్తున్నారంటే నాకు ఇంకా శ్రమ తోడు చేయాలని. అంటే పౌలు గారి సమయంలో పౌలు గారు మామూలుడా? ఆమేన్. ఆయన మరి అంత గొప్ప ప్రవక్త, అపోస్తలుడు, ఆమేన్, అంత వాక్యం చేసేటువంటి ఆయన మీద కూడా కక్షతో బోధించారు. ఆమేన్. సో దానివల్ల నాకు శ్రమ కలుగుతాయని వాళ్ళ ఆశ, వాళ్ళ ఉద్దేశం. ఆమేన్. అందుకోసం కక్షతో వాళ్ళు బోధిస్తున్నారు. ఆమేన్. సో అదే సంగతి ఇప్పుడు కూడా జరుగుతుంది. పౌలు గారి సమయంలో జరిగిందే ఇప్పుడు కూడా జరుగుతుంది. మొదటి సంఘకాలంలో అనగా ఆ తెల్లగొర ఇప్పుడు కూడా పనిచేస్తుంది. ఆమేన్. కాబట్టి ప్రియ సోదరులారా, కొందరు వారైతే నా బంధువులతో కూడా నాకు శ్రమ తోడు చేయవాలని తలంచుకొని శుద్ధ మనసుతో కాక కక్షతో క్రీస్తుని ప్రకటిస్తున్నారు. వీరెవరు? మంచి బుద్ధితో బోధిస్తున్నారు కదా వాళ్ళు. ఆమేన్. ఇతరులకు చెబుతున్నాడు ఆయన, కక్షతో బోధించే వాళ్ళు ఎందుకు బోధిస్తున్నారు? నాకు ఇంకా శ్రమ యాడ్ చేయాలని. మరి వీరు అంటే ఎవరైతే మంచి బుద్ధితో బోధిస్తున్నారో వాళ్ళు. వీరైతే నేను స్వార్థ పక్షమును వాదించడానికి నియమింపబడి ఉన్నానని ఎరిగి, అంటే నేను వాక్యం దేవుని చేత ఎన్నుకోబడి వాడిని, నేను దేవుని చేత ఎన్నిక చేయబడిన వాడిని, నేను వాక్యం పక్షానే మాట్లాడతాను, వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడలేదు అన్న విషయాన్ని వాళ్ళు ఎరిగి, గుర్తించి, ఆమేన్, ఎరిగి ప్రేమతో ప్రకటించుతున్నారు. హల్లెలూయా. సో ప్రేమతోటి యథార్థ హృదయంతో వాళ్ళు ప్రకటిస్తున్నారు. అయిననేమి మిషచేతనే కానీ, ఆమేన్, మిషచేత అంటే పగ. యాక్చువల్ ఇంగ్లీష్ ఏముందంటే 18 వచ్చినాం కదా. బట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ దట్ ఎవ్రీ వే వెదర్ ఫ్రమ్ ఫాల్స్ మోటివ్స్. మిష అంటే చెడు అభిప్రాయాలు, చెడు ఉద్దేశాలు. ఆమేన్. బోధించేదేమో వాక్యమే, ఎత్తుకునేది బైబిల్లో లేఖనమే, ఎత్తుకునేది వర్తమానమే. కానీ ఏ ఉద్దేశంతో ఎత్తుకుంటున్నావు, ఏ ఉద్దేశంతో బోధ చేస్తున్నావు అని అంటే ఇక్కడ మిష అని రాశారు తెలుగులో. ఇంగ్లీష్లో ఏముందంటే ఫాల్స్ మోటివ్ అని ఉంది. అంటే తప్పుడు ఉద్దేశము. ఆమేన్. తప్పుడు ఉద్దేశంతో బోధించిన సత్యము చేతనే కానీ, ఇది చూడు, మిష చేతనే కానీ అంటే ఫాల్స్ ఉద్దేశం, తప్పుడు ఉద్దేశంతో బోధించిన సత్యము చేతనే కానీ అంటే సత్యం వాక్యం ప్రకారమే బోధించిన ఏదో చేతనో క్రీస్తు ప్రకటింపబడుతున్నాడు. ఆమేన్. వాళ్ళు ఎలా బోధించినా నేను సంతోషంగానే ఉన్నా. ఎందుకంటే క్రీస్తు మాత్రం ప్రకటించబడుతున్నాడు, వర్తమానం మాత్రం ప్రకటించబడుతుంది. ఆమేన్. రేపొద్దున ఒకవేళ కక్షతో బోధించే వాడి దగ్గరికి పోయి అది కాదు, ఇదిగో వాక్యం ఇదిగో అని చెప్పి కరెక్ట్గా మనం వాక్యం చూపిస్తాడు, గుర్తిస్తుంది దాన్ని. హల్లెలూయా. ఎందుకంటే అతను ఎన్నిక చేయమని ఇస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా నన్నే గుర్తిస్తుంది. ఎందుకని కక్ష చేతనే సరే బోధించబడుతుంది కదా వాక్యం. కాబట్టి వాడు కొంచెం అవగాహన ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే ఆ ఎన్నిక చేయమని ఇతరుల దగ్గరికి నిజమైనటువంటి వాక్యం వెళ్తుందో, నిజమైన ఉద్దేశంతో వెళ్తుందో, అప్పుడు ఆ ఉద్దేశాన్ని పట్టుకుంటాడు. ఆమేన్. కాబట్టి ఆయన ఏమంటాడంటే వాళ్ళు ఆ విధంగా బోధించినా సరే ప్రకటించబడుతున్నాడు కాబట్టి అందుకు నేను సంతోషిస్తున్నాను, ఇక ముందులో సంతోషించు. అంటే నా మీద కక్షతో బోధించిన, నా మీద ప్రేమతో బోధించిన, నాకు వ్యతిరేకంగా బోధించిన, మొత్తానికి వాక్యం మాత్రం ప్రకటించబడతా ఉంది కాబట్టి నాకు సంతోషంగా ఉంది అని పౌలు గారు మాట్లాడుతున్నాడు. ఆమేన్. కాబట్టి ప్రియ సహోదరి సోదరులారా, మనము ఎలా ఉండాలి అంటే మన సహోదరుని ప్రేమించేవాడుగా ఉండాలి, ద్వేషించకూడదు, దూషించకూడదు. ఏదో మాట్లాడేట వాక్యం మాట్లాడు. ఆమేన్.
చేల్చడానికి, అభిప్రాయ భేదాలు కలిగించడానికి ఎప్పుడు కూడా మనము మాట్లాడకూడదు. ఒక వ్యక్తిని మనము ఖచ్చితంగా చంపాలి అంటే నువ్వు తీసుకుని పోవాల్సిన అవసరం లేదు, వాడి గురించి బ్యాడ్గా చేయించాలి. మెయిన్ ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అని అంటే డినామినేషనల్ స్పిరిట్, సంఘశాఖ ఆత్మది. అంటే నాకు ఒక రాజ్యం కావాలి, నాకు సంఘం నాది. ఎందుకు ఇలాంటివి వస్తున్నాయంటే సంఘం అనేది నాది అన్న ఉద్దేశం, అంటే నాకిందే ఉండాలి, ఇప్పుడు నేను చెప్పిన మాట వినాలి అన్న ఉద్దేశం కలిగి ఉండేది ఎవరంటే సంఘశాఖ ఆత్మది. ఆమేన్. అలా కాదు, సంఘం అనేది దేవునిది, సంఘం దేవుడు కట్టింది, సంఘం దేవుడు దానికోసం రక్తం కార్చి దాన్ని రక్షించి దాన్ని పోషించడం కోసం లేదంటే దాన్ని నడిపించడం కోసం ఒక వ్యక్తిని పెట్టాడు అక్కడ, అంతే పాస్టర్ అంటే. ఆమేన్. ఈ సత్యాన్ని ఉన్నదొట్టుగా గ్రహించేవాడు ఎదురైనటువంటి పాస్టర్ అయినాడు. వాళ్ళు ప్రేమ చేత బోధిస్తారు, వాళ్ళు నిజంగా సత్యం మాట్లాడతారు. ఆమేన్. అలా కాకుండా సంఘం నాది కాబట్టి నేను చెప్పినట్టు వినాలా, వాక్యం చెప్పినట్టు కాదు, ఆమేన్, వర్తమానం చెప్పినట్టు కాదు, నేను చెప్పినట్టు చేయండి అనే వ్యక్తి డినామినేషన్ స్పిరిట్ కలిగి ఉన్నాడు. కాబట్టి అలా కనుక అక్కడ కనుక మేము వెళ్తే మనం ఖచ్చితంగా వాక్యాన్ని, వర్తమానాన్ని, పరిశుద్ధాత్మని పొందుకోలేము. ఆమేన్. కాబట్టి ఈ విషయాన్ని గమనిద్దాం. ఇప్పుడు మనం ఎక్కడున్నామనంటే మనం దేవుని యొక్క ఘడి వర్తమానంలో ఉన్నాం. ఓకే, మనం 7వ సంఘకాలంలో మనము వధువు యొక్క యుగంలో ఉన్నాం. ఆమేన్. సో ఈ కాలంలో దేవుడు ఒక ముడత, మత్స, డాగు, కళంకం లేనటువంటి ఒక వధువుని సిద్ధపరుస్తానని చెప్పాడు. ఆ వధువులో మనం భాగమై ఉన్నాం. ఆమేన్. సో మనల్ని కడిగేటువంటి క్రమంలో దేవుడు ఉన్నాడు. కాబట్టి ఇది ఇలాంటి స్పిరిట్ ఎక్కడ కనబడితే మీరు జాగ్రత్త పడండి. ఓకే, అది డినామినేషనల్ స్పిరిట్, అది వాక్యానికి వ్యతిరేకమైనటువంటి స్పిరిట్, దానికి మీరు దూరంగా ఉండండి అని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. ప్రవక్త ఒకసారి ఏమన్నాడంటే ఆత్మను వివేచించడం వర్తమానం చెప్పాడు ప్రవక్త. ఎప్పుడన్నా దీని చిత్తం చెప్తాను నేను. ఓకే, అది అవసరం. ఓకే, ఆత్మని వివేచించటం ఎక్కడ తీసుకున్నాడు వాక్యం అంటే సామెతలలో, కీర్తనలలో దేవుడు చెప్తాడు, ఆత్మను వివేచించుడి, ప్రతి మనిషిని నమ్మక, ప్రతి ఆత్మను కూడా నమ్మక, దాన్ని మొట్టమొదటి మీరు వివేచించండి అని దేవుడు చెప్తాడు. సో దాన్ని తీసుకొని ప్రవక్త ఏమన్నాడంటే మన దగ్గరకు వచ్చే ప్రతి మనిషిని యొక్క ఆత్మను వివేచించాలంట, అది మన బాధ్యత అంట. ఆమేన్. ఆత్మను వివేచించడం అంటే అర్థం ఏంటి అంటే వాళ్ళు మాట్లాడే మాటలుగా చూడాల్సింది మనం. ఆమేన్. వాళ్ళు మాట్లాడే మాటలుగా చూడాల్సింది, దాని వెనకాల ఉద్దేశం చూడాలి. ఆత్మను వివేచించడం అది. ఓకే, ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారు అన్నది మనం చూడాలి. సో ఒకవేళ అతను తప్పుడు ఉద్దేశంతో ఉంటే ప్రవక్త అంటున్నాడు అతన్ని వదిలేయండి ఒంటరిగా అన్నాడు. ఓకే, ఆయన ఏమంటున్నాడంటే మీరు అతనితో స్నేహం చేయకుండా చేయొద్దని అంటలేదు, అతను విలేయండి అంటలా నేను, కానీ అతన్ని ఒంటరిగా వదిలేయండి. హాయ్ అంటే హాయ్ అనండి, బాయ్ అంటే బాయ్ అనండి. ఆమేన్. ఎందుకని అతని ఆత్మ సరిగా లేదు కాబట్టి. ఓకే, సో అంతేగాని అది మన సంఘంలో సహోదరుడే, కానీ అతను ఆత్మ సరిగా లేదు కాబట్టి మనం మాట్లాడకుండా ఎక్స్కమ్యూనికేట్ చేయొద్దని ప్రవక్త. ఓకే, మాట్లాడండి, కానీ హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్, ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి, కానీ ఆత్మను వివేచించాలా. ఆమేన్. సో ఈరోజు డినామినేషన్ స్పిరిట్ అనేది మన మధ్యలో సంఘాల్లో, వర్తమాన సంఘాల్లో పనిచేస్తూ ఉంది. అందుకోసమే ఎవరికి వాళ్ళు తమ సొంత రాజ్యాలు కట్టుకుని ప్రయత్నం చేస్తారు. యేసు రాజ్యం కాదు, వాళ్ళ సొంత రాజ్యాలు కట్టుకుని ప్రయత్నం చేస్తారు. వాక్యం కింద కాదు తీసుకురావాలనుకుంటుంది, వాళ్ళ కింద తీసుకోవాలనుకుంటారు సంఘాన్ని. ఆమేన్. మేము చెప్పేట్టు నా సంఘం, మేము ఎలా చెబితే అలా సంఘం చేయాలి, అంతేగాని వాక్యం ఎలా చెబితే అలా చేద్దాం అంటారు అనరోళ్ళు. మీరు గమనించలేరు, వాక్యం ఎలా చెబితే అలా చేద్దాం అంటారు, నేను చెప్పినట్టు ఎందుకంటారు మీరు. ఆమేన్. అది డినామినేషన్ ఆత్మ అయినది, పేరు వర్తమాన సంఘమే కానీ అది డినామినేషన్ స్పిరిట్ అయినది. దాన్ని ఖచ్చితంగా మనము గుర్తించాలి, దాన్ని ఖచ్చితంగా దూరం పెట్టాలి. ఆమేన్. కాబట్టి మనం ఆ విధంగా ముందుకెళ్దాం. దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని పరిశుద్ధాత్మ చేత నింపుతాడు. ఇంకోసారి చెప్తున్నాను, ఈ సంఘం అనేది దేవుని చేత ఎన్నిక చేయబడిన సంఘమైనది. ఆమేన్. ఇది దేవుని సంఘమైనది. కాబట్టి ఇందులో జరిగే ప్రతిదీ కూడా వాక్య సంబంధంగా, వాక్యానుసారంగా జరగవలసి ఉన్నది. ఈవెన్ పాస్టర్ తీసేసేదైనా సరే వాక్యానుసారంగానే జరగాలి, వర్తమాన ప్రకారమే జరగాలి. ఈవెన్ పాస్టర్ని పెట్టేదైనా సరే వర్తమాన ప్రకారమే జరగాల. ఓకే, సో అలాగనే జరిగింది కాబట్టి ఆమేన్. ఇక్కడ ఉన్నటువంటి పాస్టర్ అయినా సరే దేవుని చేత ఎన్నిక చేయబడిన పాస్టరే. ఆమేన్. ఇక్కడ ఉన్నటువంటి సంఘమైనా సరే దేవుని చేత ఎన్నిక చేయబడిన సంఘమైనది. ఆమేన్. కాబట్టి సంఘం ఎప్పుడూ కూడా విడిపోకూడదు.
సంఘం ఎప్పుడు కూడా బ్రేక్ అవ్వకూడదు. అలా బ్రేక్ చేయాలని ప్రయత్నం చేసేది ఏంటంటే డినామినేషన్ స్పిరిట్ అయినది. ఆమేన్. సో దానికి మనం తలగొద్దు, మనం వాక్యం కింద ఐక్యంగా ఉందాం. దేవుడు సమృద్ధిగా దీవించును గాక. ఆమేన్.